Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer. మరి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఎస్విజి శ్రీ స్వగురు భాగ్యనగర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ 10th బ్యాచ్ లో భాగంగా బిఫోర్ మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, అలాగే కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సెషన్స్ మనం కవర్ చేసుకోవటం జరిగింది. ఎస్ సార్ నో? ఎస్. మరి ఎస్, మన దగ్గర మంచి కంటెంట్ ఉంది, ఎలాంటి ఫియర్ లేదు. ఓకే, బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ మాడ్యులేషన్ సూపర్. బట్ మరి మన దగ్గర ఉన్న కంటెంట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని స్టేజ్ మీదకి వెళ్ళి మనం చెప్పాలి అన్నప్పుడు మరి దాన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి? అనుకున్న 100% ఆ కంటెంట్ని ఎఫెక్టివ్గా డెలివరీ చేసి రావాలి అంటే మరి మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మన మెమోరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దానికి కావాల్సినటువంటి టిప్స్ ఏమిటి అనే విషయాలు చెప్పడానికి ఈరోజు డైలీ మనతోటే ఉంటూ జూమ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ రావటం, తర్వాత ఈ యొక్క సెషన్ కూడా మంచిగా హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అండి ఈరోజు మన స్పీకర్. మరి ఆ సార్ని మనం ఇన్వైట్ చేసే బిఫోర్ మరి ఇంపాక్ట్లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఒక మంచి కొటేషన్ కానీ ఒక శ్లోకంతో మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. బిఫోర్ దట్, ఇంపాక్ట్లో నాకు ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, మరియు నా కో మెంటర్స్ అండ్ ట్రైనర్స్ అయినటువంటి జనార్దన్ గారు, రాబర్ట్ గారు, వడ్ల శ్రీనివాస్ గారు, స్వప్న గారు, సంధ్య గారు, అలాగే యశ్వంత్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క సెషన్లో కొంత నాలెడ్జ్ని, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అని జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పవలసిందిగా శివరామయ్య గారిని కోరుకుంటున్నాను. సార్ శివరామయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మనిషి ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి చాలా కృంగిపోతూ ఉన్నారు. అలా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి మనోసంకల్పంతో గెలిచి ఈ సమాజానికి మనం ఏంటో అర్థమయ్యేలా చేయాలి. అది ఈ కొటేషన్ ఒక సారాంశం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శివరామయ్య. నేను G4 గ్రూప్లో ఉన్నాను. 34 రోల్ నెంబర్. అలాగే మా మెంటర్ సంధ్య మేడం గారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ పర్వతం గారికి, అలాగే పెద్దలందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. నమస్తే. శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ పర్వతం సార్కి, మా జనార్దన్ సార్ గారికి, శ్రీధర్ వీరమల్ల సార్కి ఈ అవకాశాన్ని, ఇందులో మన గురువు గారు అయినటువంటి గంప నాగేశ్వరకి నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్రోనిమ్స్ నిన్న మొన్న 4-5 days నుంచి నేర్చుకుంటున్నటువంటి టాపిక్ ను ఏ విధంగా మనం మెమొరీ గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ మనము ఇవ్వాల్సిందంతా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మనకు టిప్స్ చెప్పడానికి వస్తున్నటువంటి గ్రేట్ స్పీకర్, మనలో రెగ్యులర్ గా మనం చూస్తున్నటువంటి సభ్యులు మిస్టర్ రాబర్ట్ చంద్రశేఖర్ సార్. ఈ సార్ ప్రొఫెషన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్, మనం వెల్నెస్ కోచ్ అండ్ బిజినెస్ ప్లానర్ సార్. తర్వాత 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యాజ్ ఏ సేల్స్ మేనేజర్ ఆంధ్ర తెలంగాణలో కూడా సార్ వర్క్ చేశాడు. అదేవిధంగా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్ TTTWS 153 బ్యాచ్ మే 2024 లో కంప్లీట్ చేశారు. అదే కాకుండా సారు స్టోరీ రైటర్ కూడా. అందరికీ తెలియాల్సింది ఏంటంటే మంచి స్టోరీ రైటర్, తర్వాత మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా సార్, పోయెట్ కూడా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఈ EPS లెజెండ్ గా మనం చెప్పుకోవచ్చు. మనం రోజు చూస్తున్నాము. ఇంకా అదే విధంగా ఇంత మందిని యాడ్ చేసినటువంటి IMC నుంచి యాడ్ చేసిన సార్ కి
మనం వెల్కమ్ చెప్తాం. రాబర్ట్ చంద్రశేఖర్ సార్, వర్చువల్ సార్, అందరూ గ్రేట్ఫుల్ వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ సార్, వర్చువల్ డయస్ ఇస్ యువర్స్. చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంపాక్ట్ సంస్థని స్థాపించండి, ఎంతో మందిని అభ్యుదయంలోకి తీసుకువెళ్ళిన గంపా నాగేశ్వరరావు గారికి అంటే మాట చాలా విలువైందండి. చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా గంపా నాగేశ్వరరావు గారు మాటలు విని వెనక్కి వచ్చండి, ఈరోజు మంచి స్థానంలో ఉన్నారు. ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి మనం చూడాల్సిందే. దాంతోపాటు సార్, నేను ఇంపాక్ట్ లోకి రావడానికి ముఖ్య కారణం, నాకు సమ్ ఎక్స్ అనే దాంట్లో ఈ సర్టిఫైడ్ ట్రైనర్ కింద మీరు అయితే బాగుంటుంది అన్న వెంటనే నేను గంపా నాగేశ్వరరావు కాల్ చేయడం అండి. ఇమ్మీడియట్ గా నేను ఇంపాక్ట్ అనే సంస్థలో రెండో వ్యక్తి అండి మాట్లాడింది. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి. అందరికీ మనకు తెలుసు, మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిలా అనిపిస్తూ ఉంటారండి, రమేష్ పర్వతం గారండి. మొదట నేను ఇంపాక్ట్ తరపు ఆయనతోనే మాట్లాడాను. అలాగే ఈ రోజు జర్నీ కూడా ఆయనతోనే ఉండాలి అనేది ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీకు అర్థమవుతుందండి, నాకు ఎలా అర్థమైంది. అలాగే అదేవిధంగా సార్, మన ఇన్ఛార్జ్ అండి, మన కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్ గతంలో చాలా మంది మాకు అందరితో మంచి రిలేషన్ ఉంది. అలాగే శ్రీధర్ గారు అండి, శ్రీధర్ గారు కూడా మాకు చాలా విషయాల్లో ముందుకు నడిపిస్తూ ఉన్నారండి. జనార్దన్ గారు మా ఇన్ఛార్జ్. ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడానండి, అంటే మనం అడగచ్చా అడగకూడదా అనే ఆలోచన లేకుండా ఒక స్నేహపూర్వకంగా మనం అడగడానికి అవకాశం ఉన్న వ్యక్తులండి. ఇంపాక్ట్ లో ఈ అద్భుతం నాకు దక్కింది సార్, అది మీకు దక్కాలి అని చెప్పేసి నా టీం మెంబర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఎంత మంచి అవకాశం, నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన రమేష్ పర్వతం గారికి, శ్రీధర్ గారికి, జనార్దన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉన్నారు డియర్ ఫ్రెండ్స్? 2 days 3 days మీరు డిఫరెంట్ సెషన్స్ విన్నారు. ఆల్మోస్ట్ టాపిక్స్ అన్ని మీకు తెలుసు, ఒక అవగాహన వచ్చింది, బాగుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలా అనుకుంటున్నారు ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెడితే నేను అసలైన సెషన్ లోకి వెళ్ళిపోతాను. నాకు మీరు ఇంకొక చిన్న హెల్ప్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఎక్కడ? మన ఫోన్లో మ్యూట్ లో ఉంటున్నావా, అన్మ్యూట్ లో ఉంటున్నావా, ఇలాంటి విషయాలు కొన్ని చూసుకుంటూ ఉంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది భార్య లేదేమో అని మర్చిపోయండి భార్య గురించి ఫోన్లో వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుందండి, మెమరీ పక్కన ఆవిడ ఉందో లేదో అని. సో నాట్ ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ అంటే సార్ బయటే కాదండి, ఇంట్లో కూడా తెలియాలి, మర్చిపోకూడదు. నాకు కొంచెం కోఆపరేట్ చేయాల్సింది ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మీ మ్యూట్ అండి ఆప్షన్ చూసుకోండి, మ్యూట్ లో ఉందా, అన్మ్యూట్ లో ఉందా, కొంచెం డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. ఒక నైస్ డే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాబర్ట్ చంద్రశేఖర్ అండి, మీ అందరికీ తెలుసు. నేను ఆల్మోస్ట్ నా గురించి పరిచయం బాగా చేశారండి వడ్డ శ్రీనివాస్ గారు. ఐ హావ్ 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్. అంటే సేల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సార్, సేల్స్ డిపెండ్స్ ఆన్ సైకాలజీ అండి. అవతల వ్యక్తులు మనస్తత్వం మనకి తెలిస్తే తప్ప మనం మాట్లాడలేము. నేను సార్ చెప్పినట్టు ఒక చిన్న క్యాప్షన్ కొటేషన్ చెప్తానండి. వ్యక్తిని బట్టి అండి మనం గెలుచుకోవాల్సిన విజయాలు మారిపోతూ ఉంటాయండి. వ్యక్తిని బట్టి విజయాలు మారిపోతూ ఉంటాయండి గెలుచుకోవాల్సినవి. అలాంటిది సొసైటీలో మనం ఎంతో మంది వ్యక్తి సమూహంలోకి వెళ్ళండి, ఒక మైక్ పట్టుకునే సందర్భాలు వస్తూ ఉంటాయండి. అంతమందిని గెలవాలి అంటే మన అమ్ముల పొదలో ఎన్ని బాణాలు ఉండాలి, ఏ సమయంలో ఏది వెయ్యాలనేది గుర్తుండాలి. అది మర్చిపోబట్టే కదండి, అది మర్చిపోబట్టే కదా కురుక్షేత్రంలో ఎవరు అంత ఇబ్బంది పడ్డారండి. కర్ణుడు అద్భుతం అండి. అలాంటి వ్యక్తికండి జస్ట్ ఏమైతే ఉంటాయో శస్త్రాలు వేసేటప్పుడు మంత్రాలన్నీ మర్చిపోయే శాపం వచ్చిందండి ఆయనకి. కాబట్టి మనకు కూడా ఇలాంటి అస్త్రాలు శస్త్రాలు చాలా ఉంటాయండి. ఆ డయాస్ మీదకి వెళ్ళినప్పుడు మర్చిపోకూడదు. అంటే ఈ రోజు మనం ఆ టాపిక్ గురించే మాట్లాడదామండి. సో ఎక్స్ట్రాడినరీ సెషన్ అండి. మీకు స్టేజ్ ఫైట్ లేదు, సంతోషం. వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగా మాట్లాడగలరు, ప్రాక్టీస్ చేస్తారు, సూపర్ అండి. దాంతోపాటు మీకు మంచి బాడీ లాంగ్వేజ్ ఉందండి, ఎక్స్ట్రాడినరీ సార్. కాంటెంట్ అండి, ఎంత అద్భుతమైన విషయాన్ని అయినా సరే మీ అంతటి మీరు ఒక డిఫరెంట్ స్టైల్లో కాంటెంట్ ప్రిపేర్ చేసుకునే, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునే నాలెడ్జ్ మీకు ఉంది. సో కంగ్రాచులేషన్స్. కానీ మర్చిపోయాం సార్, ఉపయోగం ఏముంది? కాబట్టి అన్నిటికన్నా మెమరీ చాలా ఇంపార్టెంట్. దాన్ని అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడుతూ ఉంటారండి. కొంతమందికి డియర్ ఫ్రెండ్స్, మనం క్యాజువల్గా ఒక 5 minutes మాట్లాడుకుందాం. నేను దీన్ని 3 sessions కింద చెప్తానండి, 3 to 4. మొదటిది ఏంటంటే, మైక్ పట్టుకుని ఎవరన్నా మాట్లాడండి అంటే ఆల్మోస్ట్ అంటే బొంగరం తిరిగినట్టు తిరిగిపోద్దాం లోపల.
చెమటలు పట్టేస్తాయి కొంతమందికి ఏంటంటే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుందండి, మాట్లాడుతుంటే తడబడిపోతూ ఉంటారండి, షివరింగ్ వస్తూ ఉంటుంది, హార్ట్ బీట్ అయితే తెలిసిపోతుందండి బయటికి, చేతులు తడారిపోతూ ఉంటాయండి. ఎందుకు అంటే మనలాంటి వ్యక్తులతో మనం ప్రిపేర్ అయిన విషయం మాట్లాడడానికి మనకి ఎందుకో టెన్షన్. అలా మీలో ఎవరికైనా ఉంటే ఒక్కసారి చాట్ చేస్తారా డియర్ ఫ్రెండ్స్? మాకు అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి సార్. ఏం లేదండి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇది మన ఇల్లు లాంటిది, ఈ జూమ్ వేదిక. ఇక్కడ మీరు ఎంత క్లారిటీగా తెలుసుకోగలిగితే బయట మనం రచ్చ గెలవగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరండి ఎంత బాగా మాట్లాడుతున్నారు దివ్య గారు, ఎవరండి ఎంత బాగా మాట్లాడుతున్నారు బ్రహ్మానందం గారు, ఎవరండి రాజు గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, వచ్చి మిమ్మల్ని అడిగి సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్ సార్ అని వెళ్ళేటప్పుడు వాళ్ళు గుడ్ మార్నింగో గుడ్ నైటో చెప్పినప్పుడు మీరు ఒక మాట అంటారు చూసారా, హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ నైట్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ అని చెప్తున్నారు ఏంటండి? సార్ నేను ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ అండి. అదా సంగతి. అంటే మనం బాగా కష్టపడితే మన తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు వస్తుందో, బయట సొసైటీలో మన బిహేవియర్ కూడా బాగుంటే ఇంపాక్ట్ అనే సంస్థకు కూడా మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మంది. అదేంటో ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీరు మర్చిపోకూడదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లాస్ట్ లో అడుగుతానండి. ఎందుకంటే ఈరోజు టాపిక్ మెమరీ కాబట్టి లాస్ట్ లో అడుగుతాను. ఓకే, నైస్ డే ఫ్రెండ్స్. మీరు అందరికి ఒక చిన్న టిప్ ఇచ్చండి, నేను సెషన్ స్టార్ట్ చేసేస్తాను. టిప్ ఎవరికైనా కావాలా? ఓకే, డన్. కొంచెం అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మ్యూట్ తీసుకోవద్దండి, మాట్లాడొద్దు. విషయం ఏంటంటే మీరు స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మైక్ పట్టుకుంటారు, మాట్లాడదాం అనుకుంటారు, అసలు విషయం మర్చిపోతాండి ఫ్రెండ్స్. అవునా? మర్చిపోతారా? ఒక విషయం ఏంటంటేనండి, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ చిన్నప్పుడు మనం చెప్పాం కదా, ఐడియా ఉంది కదా, ప్లెడ్జ్ అండి, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరికి గుర్తుంది కదా? ఇప్పుడు అదే విషయాన్ని నేను చెప్తున్నాను అనుకోండి, మా రమేష్ పర్వతం గారు ఎప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉంటారండి. ఇండియా ఈజ్ మై కంట్రీ అనుకున్నానండి, హైదరాబాద్ ఈజ్ మై కంట్రీ అన్నాను అనుకోండి, మన సార్కి రమేష్ గారికి తెలుసు కాబట్టి, రమేష్ పర్వతం గారికి తప్పు చెప్పాడు రాబర్ట్ గారు అని చెప్పేసి పట్టేసుకుంటారు ఆయన. ఎందుకంటే నేనేం చెప్తానో ఆయనకి తెలుసు అండి, నేనేం చెప్తానో మీ అందరికీ తెలుసు, ప్లెడ్జ్ అని. కానీ నేను మైక్ పట్టుకుని మీ దగ్గరికి రావడానికి ముందు అక్కడ కూర్చున్న 50 మెంబర్స్ కి, 100 మెంబర్స్ కి, 200 మెంబర్స్ కి, 300 మెంబర్స్ కి నేను ఏం మాట్లాడుతానో తెలియదండి. కాబట్టి ఒకవేళ నేను మర్చిపోయినా ఆ నెక్స్ట్ పాయింట్ నుంచి కవర్ చేసేయచ్చు నేను. కాబట్టి మీరు ఎప్పుడన్నా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డియర్ ఫ్రెండ్స్, మర్చిపోతే అనుకోకుండా టెన్షన్ కావచ్చు, ఎవరికైనా ఉంటుందండి, టెన్షన్ కావచ్చు. అంటే నాకు ఎంత ధైర్యం ఉండాలి సార్, ఎదురుగా మావాడిని పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. కాబట్టి మనం భారీ కన్నానండి, బయట ఆడియన్స్ పెద్ద ఎక్కువేం కాదు. కాబట్టి ఒకవేళ మర్చిపోయినా మీరు ఆ విషయాన్ని పాస్ చేసండి, రిమైనింగ్ కంటిన్యూ చేయండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎలా ఉంది, నిజమేనా? రెండో విషయం డియర్ ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లోనండి మనకి మెమరీ గురించి మాట్లాడినప్పుడు 3 వర్షన్స్ ఉంటాయండి. నేను ఇదే పాయింట్స్ గతంలో ఒక అద్భుతమైన డాక్టర్ శ్రీధర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందండి, శ్రీధర్ పెట్టలం గారి దగ్గర. ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ అండి, ఎంతకన్నా అద్భుతంగా నేను చెప్పినా అది ఎక్కడో తేలిపోతుంది. నా స్టైల్ ఎలాగో నాకు ఉంటుంది అనుకోండి. మనం ఒక 3 విషయాలు డిస్కస్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. స్పీచ్ గాని మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు ఇది ప్రిపేర్ అవుతారు. మొదటిది ప్రిపరేషన్ అండి. స్టేజ్ మీదకి వెళ్ళడానికి ముందు మనం ఏం చేస్తామండి, నేను చెప్పారు కదా మనకి సార్, కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం, అవునా? ముందు ప్రిపేర్ చేసుకుంటాం అని ఫస్ట్. ముందు మనం సార్ చెప్పండి సార్, మాట్లాడుకుందాం ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం మైక్ పట్టుకోవడానికి ముందే ఆల్రెడీ ఒక గంట ముందో, 2 గంటల ముందో, 1 డే ముందో ప్రిపేర్ అవుతాం డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ది ప్రిపరేషన్. తర్వాత ప్రెజెంటేషన్ అండి. ప్రిపరేషన్ అయిపోయింది, స్టేజ్ ఎక్కాం, ప్రెజెంటేషన్ అది 20 మినిట్స్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు. కాకపోతే మనం ఇచ్చే అవుట్పుట్ ఉంది చూసారండి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత మిస్సింగ్ పార్ట్ ఒకటి ఉంటదండి. చప్పట్లు కొట్టేస్తారు బయటకు వచ్చిన తర్వాత, అరే ఈ 4 పాయింట్లు మిస్ అయిపోయానేంటి, నేను చెప్పాలనుకున్నది 1.5 అవర్ కదా, నేనేంటి 40 మినిట్స్ లో క్లోజ్ చేశాను, 2 మినిట్స్ లో ఒక్కొక్కసారి ఫీడ్బ్యాక్ చెప్పమంటున్నారు, నేనేంటి 30 సెకండ్స్ లో క్లోజ్ చేసేస్తున్నాను. అంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనం ప్రిపేర్ అయింది అంతా కూడా డయాస్ మీదకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మర్చిపోతున్నాం. సో దట్స్ ద రీజన్ డియర్ ఫ్రెండ్స్, బయటకు వచ్చిన తర్వాత బాధపడుతుంది. అంటే కొంతమంది ఏంటంటేనండి, లైఫ్ లో ఏదైతే గుర్తు చేసుకోకూడదో దాన్నే గుర్తు చేసుకుంటారు.
దేన్ని గుర్తు చేసుకోకూడదండి? మర్చిపోతానేమో. అసలు స్టేజ్ ఎక్కడానికి ముందే డయాస్ మీదకి వచ్చిన వెంటనే మొదట గుర్తొచ్చేది ఏంటంటే, ఇంతమంది ఉన్నారేంటి? లిటిల్ బిట్ ఉండొచ్చు మేబీ. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నేను మర్చిపోకూడదు. నేను ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు. చేస్తారా అంతానే? క్యామ్ ఆన్ చేసుకున్న వాళ్ళందరూ. ఓకే. ఒక అడవిలోంచి ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంది డియర్ ఫ్రెండ్స్. అడవిలో ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంది. ఒక చిన్న జలపాతం అండి. చిన్నదే, పెద్దదేం కాదు. చిన్న జలపాతం ఉందండి. ఏనుగు అందులో తడిచి లోపలికి దిగి గట్టెక్కుతుందండి. ఇది మీరు ఊహించుకోవద్దు. ఎవరన్నా ఊహించుకున్నారా? అడవిలో ఏనుగు నడవడం, జలపాతం అందులోంచి దిగడం, తడిచి పైకి రావడం ఊహించుకున్నారా? నేను వద్దని చెప్పాను. అర్థమైందా మీకు లాజిక్? భయపడద్దు అని మనం అనుకున్నా సరేనండి, అదే గుర్తొస్తుంది. కాబట్టి ఎంత బాగా ప్రిపేర్ అయితేనండి, మైండ్లోంచి తీసేస్తే, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు సక్సెస్ అవుతాం. మర్చిపోకూడదు అనుకుంటామండి. నేను కాకినాడలో ఒక 9 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 9 ఇయర్సే కదమ్మా? 9 ఇయర్స్ ఆర్ 13 ఇయర్స్ బ్యాక్ అండి. ఒక ఇంట్లో నేను తోరంగి అనే ఏరియాలోని రెంట్‌కి వచ్చాను డియర్ ఫ్రెండ్స్. మా మిసెస్ నేను వచ్చామండి. సొంత ఇంటి దగ్గర నుంచి లాంగ్ నాకు కన్వీనియంట్ గా ఉంటుందని. దింపేసిన తర్వాత మా మిసెస్, మా మేనమామ వస్తున్నాడండి, మా అమ్మాళ్ళ వాళ్ళ అన్నయ్య, కొంచెం తీసుకురండి అంటే నేను బండి వేసుకుని వెళ్ళానండి రోడ్డు మీద. ఆయన బండి ఎక్కాడండి. ఇంకా ఆయనది లోకలే, కానీ మా ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు కదా ఆయనకి. నేను 2 రోజుల కిందటే ఇల్లు అది బాగుందని చూసి 2 months కి రెంట్ అడ్వాన్స్ పే చేసి పాలు అది పొంగించే కార్యక్రమానికి మా మిసెస్ ఇన్వైట్ చేసిన చుట్టాలందరినీ. ఆయన బండి ఎక్కిన తర్వాత అండి అక్కడ దాకా వెళ్ళాను. ఇంటికి దారేంటో మర్చిపోయానండి నేను. ఎవరింటికి తీసుకెళ్తానండి? నా ఇంటి గృహప్రవేశానికి, రెంట్ హౌస్ అయినా సరే నా ఇంటి గృహప్రవేశానికి రెంట్‌కి కూడా అడ్వాన్స్ పే చేసింది నేనే. అంటే లైఫ్‌లో చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటామండి. ఎందుకంటే అంతకన్నా ఇంపార్టెంట్ బహుశా ఉండొచ్చు. మీలో ఎంతమందికి ఎక్స్‌పీరియన్స్ ఉంది డియర్ ఫ్రెండ్స్? బియ్యం వేసేసి స్టవ్ మీద పెట్టి పైన ప్లేట్ పెట్టేసండి ఒక గంట పోయిన తర్వాత, అయ్యో! వాటర్ ఎయలేదేంటి అని ఎవరైనా అనుకున్నారా? మా ఆవిడ డెలివరీకి వెళ్ళినప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందండి. బియ్యం వేసేసాను నేను. ఇది ఉంటుంది కదా! రైస్ కుక్కర్. స్విచ్ ఆన్ చేశానండి. మర్చిపోయాను. అంటే డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ విషయం అయినా సరే మరుపు అనేది సహజం అండి. కానీ మనం చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తులం కాబట్టి అటెన్షన్ పే చేయగలిగితే, సరిగ్గా స్టోర్ చేసుకోగలిగితే, మీరందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. 100% డౌన్‌లోడ్ అవ్వకుండా ఏ యాప్ అన్నా ఓపెన్ అవుతుందా? మీ ఫోన్ స్టోరేజ్‌లోకి రాబర్ట్ అనే వ్యక్తి మీకు ఒక వీడియో పంపించారండి. ఒక 2 మినిట్స్ వీడియోనే జస్ట్ అది. చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా అది అని చెప్పడం జరిగింది మీ అందరికి. వచ్చిందండి, డౌన్‌లోడ్ చేశారు. 99% మాత్రమే మీ మొబైల్ స్టోరేజ్‌లోకి, గ్యాలరీలోకి వచ్చింది. 100% రాలేదు. ఓపెన్ అవుతుందా డియర్ ఫ్రెండ్స్? పర్ఫార్మెన్స్ ఉండదండి. ప్రెజెంటేషన్ ఉండదు. క్లారిటీ ఉండదు. విషయం మనకు అర్థం అవ్వదు. అలాగే మన మైండ్‌లో కూడా మనకు స్టోరేజ్ అవ్వాలి అంటే డౌన్‌లోడ్ ప్రాపర్‌గా అవ్వాలి. అంటే మనస్సు పెట్టి వినాలి. ఎప్పుడైతే మనం మనస్సు పెట్టి వింటున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఒక పర్సన్ తీసుకుందామండి. ఎవరిని తీసుకుందాం? మిమ్మల్ని తీసుకోనమ్మా. సంజయ్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎవరిని తీసుకుందాం అండి? ఎవరిని తీసుకోమంటారు? ఓకే. మాకు మా బావగారు ఒక ఆయన ఉన్నారండి ఇందులోనే. శ్రీనివాస్ గారండి. శ్రీనివాస్ గారు సామర్లకోట ఆయనండి. సామర్లకోట శ్రీనివాస్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళానండి నేను ఒకసారి మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ ఉంటే యాక్చువల్‌గా అది కూడా ఏంటంటేనండి, మన రమేష్ పర్వతం గారు వాళ్ళ పాపది పుట్టినరోజండి. ఇన్వైట్ చేశారు. మామూలుగానే అవి దొరకరండి. ఆ రోజు ఏకంగా సెలవు పెట్టేశారు. ఎప్పుడు మన 6 తర్వాత దొరుకుతారు సార్. సెలవు పెట్టారు. పిలిచారండి. పిలిచిన వెంటనే, "సార్ రాబర్ట్ గారు, ఈయన శ్రీనివాస్ గారండి, సామర్లకోట నుంచి వచ్చారు" అని పరిచయం చేశారు నాకు. అసలు విషయం ఏంటండి, ఆ రోజు మన పర్వతం గారి ఇంట్లో డిఫరెంట్ డిషెస్ అన్ని చేయించారండి. నా మైండ్‌లో అదే ఉంది. పర్వతం గారు ఏదో డిష్ చేయించారంట, వెరైటీ డిష్ అంట, అసలు మామూలుగా ఉండదంట. అంటే ఎవరో మాట్లాడుకుంటున్నారండి, చెవిలో పడింది. అది గుర్తుంటాయి. ఆకలికి సంబంధించింది కదా! ఈలోగా శ్రీనివాస్ గారు వచ్చారండి సామర్లకోట నుంచి, పలకరిస్తున్నారు. నాకేమో ఆ బిర్యానీ మీద, ఆ వెజ్ ఫ్రైడ్ రైస్‌ల మీద అండి, ఆ మంచూరియాల మీద మైండ్ ఎళ్ళిపోతుందండి. అటెన్షన్ పే చేయలేదు డియర్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ భోజనం చేశాను. వచ్చేసిన తర్వాత
సార్ బాగున్నారండి అని చెప్పేసి శ్రీనివాస్ గారు పలకరించారండి. మా ఊరు వచ్చినప్పుడు రండి సార్, మా ఊర్లో చాలా చూపించానండి మీకు, మా ఊరు విన్నారు కదా మీరు అంటున్నారండి ఆయన. చాలా చనువుగా ఫ్రెండ్లీగానండి శ్రీనివాస్ గారు. ఇలాగ పర్వతం గారు వచ్చారు. నేను మర్చిపోయాను డియర్ ఫ్రెండ్, నాకు సామర్లకోట అని తెలీదు. ఆయన చెప్పారు, నాకు కర్రల అడితుందండి, నాకు ఈ వెదురు కర్రలు ఇవన్నీ ఉంటాయి కదండి, నేను చాలా చాలా టెంపుల్స్ కి కాంట్రాక్ట్ తీసుకుని మరి ఈ మనకి పండగలు జరుగుతూ ఉంటాయి కదండి, శివరాత్రి ఇలాంటి వాటికి నేనే పందిళ్ళు వేయించుతానండి అని చెప్పారు. ఓహో, మనకి ఆల్మోస్ట్ పంచారామాల్లో ఒకటి కదా సామర్లకోట. సామర్లకోట శ్రీనివాస్ గారు అంటే ఎవరి పేరన్నా మనం చెప్పినప్పుడు కొన్ని సెకండ్స్ మీరు మనసు పెట్టి వింటే గుర్తొచ్చేస్తుందండి. ఇప్పుడు రాబర్ట్ అనే వ్యక్తిని మీకు ఎవరన్నా పరిచయం చేశారనుకోండి, ఏం గుర్తుంటది మీకు? ఆ ఫ్రెండ్ కూడా అన్నాడు మొన్న మధ్యన, సార్ ఆయనకి మీసం ఉండదండి, మీకు అది ఒకటే ఉంది. ఓహో, అంటే ఏంటిది లలిత జ్యువెలర్స్ అని గుర్తుపెట్టుకున్న తర్వాత రాబర్ట్ గారిని గుర్తుపెట్టుకుంటారని సంతోషం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం విజువలైజేషన్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. అవతల వ్యక్తులు మనతో పరిచయం అయినప్పుడు మీరు చూడండి ఒకసారి, మీ సర్కిల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ లో కావచ్చు, మీ బిజినెస్ లో కస్టమర్ కావచ్చు, పేరు పెట్టి పిలవండి. పేరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోండి వాళ్ళకి. ఆ రోజు వైట్ అండ్ వైట్ లో ఉన్నారనుకోండి, వైట్ అండ్ వైట్ ని ఇమాజినేషన్ చేసుకోండి, లోపల స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా కిషోర్ గారు ఉన్నారండి. దుర్గా కిషోర్ ఇద్దరికి పెళ్లి చేశాను. అర్థమైందా మీకు? దుర్గాని కిషోర్ని పెళ్లి చేసేద్దాం అలాగే గుర్తుంచుకోవడం దుర్గా కిషోర్ గారు నేను మొదట్లో పరిచయం చేసినప్పుడు. ఒక థ్యాంక్ యూ కిషోర్ గారు అంటే దుర్గా కిషోర్ అన్నాడండి ఆయన. ఓహో, దుర్గా కిషోర్ మర్చిపోతాం, మళ్ళీ మర్చిపోతే బాగోదు. దుర్గకి కిషోర్ గారికి పెళ్లి చేశానండి. ఎప్పుడు చూసినా సరే కపుల్స్ కనపడతారు నాకు. అర్థమైందా సార్? అలాగా ఇంక లైఫ్ లో నేను దుర్గా కిషోర్ గారి పేరు మర్చిపోను. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు, మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్న వ్యక్తులు పేరు పెట్టి పిలండి. అంటే గుర్తుంచుకోవాలి. అంటే ఎక్కువగా వాళ్ళ పేర్లు మీరు తరోగా యూజ్ చేస్తూ ఉండాలి. ఇదొకటి. దాంతో పాటుని మీరు ఎక్కడికైనా వెళ్ళారు, మీ బిజినెస్ ప్రెజెంటేషన్ కావచ్చండి, ఏదైనా ఒక టాపిక్ ఇచ్చారు, ఆ టాపిక్ మీరు మాట్లాడే సందర్భంలో కావచ్చు, మర్చిపోతే గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఇంకో అద్భుతమైన టిప్ ఒకటి ఉందండి. మీరు అందరూ వింటున్నారా? యా. మన దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్స్ డియర్ ఫ్రెండ్స్, మనం వ్యాలెట్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాం విజిటింగ్ కార్డ్స్. అలా ఎప్పుడైనా మీరు మర్చిపోతే, నా దగ్గర ఒక విజిటింగ్ కార్డు ఉందండి, కనిపిస్తుంది కదా మీకు? ఇక్కడ పెట్టుకోండి, క్లియర్ కనిపిస్తుందా? ఇంత సైజ్ అండి. చార్ట్ ని మీరు కట్ చేసుకుని, మన పిల్లలు బొమ్మలు అది వేస్తూ ఉంటారు కదా, ఈ సైజ్ చార్ట్ కట్ చేసుకునండి. అందులో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాముడు గురించి చెప్దాం అనుకుంటున్నారు, రామాయణం గురించి ఎవరు అడిగారు, రాముడు గురించి చెప్దాం అనుకుంటున్నారు. రాముడు గురించి చెప్దాం అంటేనంటే డైరెక్ట్ గా ఫస్ట్ పాయింట్ శూర్పణఖ అని రాసుకో, ఆంజనేయ స్వామి అని రాసుకో, మందర రాసుకోండి, అగ్ని ప్రవేశం రాసుకో, లవకుశం రాసుకో. ఏం రాస్తాం? మొదట బాల్యం గురించి రాసుకోండి, అంటే చైల్డ్హుడ్. అంతేనా? మొత్తం భారతం అంతా రాయవండి, చైల్డ్హుడ్. తర్వాత అండి శివ ధనుర్భంగం కాబట్టి అండి బాణం గుర్తు వేసుకుంటాం, అర్థమైపోతుంది కదా. తర్వాత ఆంజనేయ స్వామికి ఈయనకి జరిగిన డిస్కషన్ ఉంది కాబట్టి అండి ఆ గరుడ పక్షి గురించి రాసుకుంటారు, అంటే సీతను తీసుకెళ్లిపోవడం. తర్వాత వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే ఈ లవకుశ అని రాసుకుంటారు. మొత్తం స్టోరీ వచ్చేసిందా? పాయింట్లు గుర్తొచ్చాయి కదా. దీన్ని ఏమంటారంటే ఈ కార్డ్ ని క్యూ కార్డ్ అంటారు డియర్ ఫ్రెండ్స్. సియుఈ, సియుఈ, క్యూ కార్డ్. కీ పాయింట్స్ ఇందులో రాసుకోవచ్చు. బాహుబలి స్టోరీ చెప్పమన్నారు అనుకోండి, మొదటి నుంచి ఎవరి వరకు చెప్పేయచ్చు. ఏదన్నా మీ కంపెనీకి సంబంధించిన టాపిక్ చెప్పమన్నారు అనుకోండి, ఎక్కడ మొదలు పెట్టాలి? ఓ ఓపెనింగ్, బాడీ ఏముండాలి, బి లాస్ట్ లో క్లోజింగ్ ఏముండాలి అనేది క్యూ కార్డ్ అనేది ఎప్పుడు కూడా జస్ట్ ఇలా మీ జేబులో పెట్టుకోవచ్చు అండి. ఇది మీకు వీడియో వస్తుంది ఫ్రెండ్స్, ఇది మీరు జేబులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి 2 పనులు చేయలేమండి. చాలా మహా మేధావులు కొంతమంది ఉంటారండి. నాకు కొంతమంది, మేము ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు అండి, డిగ్రీ కూడా కాదు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మా పేరెంట్స్ పక్కన నుంచునేవాళ్ళు అండి. అంటే క్యాజువల్ గా అడల్ట్ ఏజ్ కదా, ఎవరైనా వెళ్తామంటే అటు ఇటు చూసి టక్కున చూసేసేవాళ్ళు ఆడపిల్లల్ని. అదొక అడల్ట్ స్టేజ్ అండి, చిన్నప్పుడు తెలియదు కదా. అలాగే కొంతమంది ఇప్పుడు కూడా భార్యలు ఎదురుగా అలాంటి పనులు చేస్తూ ఉంటారు సరదాగానే, టైం పాస్ అదంతే. చిన్న విషయం, భోజనం చేస్తూ టీవీ చూస్తూ ఉంటారు కొంతమంది.
అవి పనికిమాలిన అలవాట్లు అండి, ఉపయోగం లేదు. చదువుకుంటూ టీవీ ఉంటూ ఉంటారండి మహానుభావులు అండి. వాళ్ళు కుదిరితే గంటకి ఒకసారి వేయొచ్చండి. అంటే అట్ ఏ టైం 2 చేయలేం డే ఫ్రెండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని మనం అనుకోవచ్చు, కానీ మనసు చలించిపోతుందండి. సో ఈ సైజ్ కార్డ్ని మీరు ఎప్పుడు జేబులో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చూడాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా చేతిలో పెట్టుకునండి. మాట్లాడుతున్నప్పుడు ఏమైనా డౌట్ వస్తే చూడొచ్చు, లోపల పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని క్యూ కార్డ్ అంటారు. మీ వెనకాల మీ నాన్నగారు నడుస్తూ ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు అనుకోండి, భయపడాల్సిన అవసరం ఉందా డే ఫ్రెండ్స్? అమ్మ వరలక్ష్మి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే తండ్రి వెనకాల ఉన్నాడు కాబట్టి ధైర్యం అండి. ఇది కూడా అంతే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చప్పట్లు కొట్టించడానికి కాంటెంట్ ని ఎండ్ ఆఫ్ ది సెషన్ ఉంచే వరకు కూడా ఈ క్యూ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇది ఉంది అనే ధైర్యం చాలండి. ఇది ఉంది అనే ధైర్యం చాలండి, తీసుకునే అవసరం కూడా ఉండదు. ఓకేనా డే ఫ్రెండ్స్? మీరు ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. సో అండ్ దెన్ ఇంకొక ఆల్రెడీ నేను చెప్పాలనుకున్న ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్ చెప్పేసాను డే ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ పాయింట్ అండి, ఫోర్త్ పార్ట్ చాలా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. మీలో ఎంతమంది కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటున్నారు? జస్ట్ చాట్ చేయండి, ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎవ్రీ 20 minutes కి మైండ్ బోర్ అనే ఫీలింగ్ వెళ్ళిపోతుందండి, ఎవ్రీ 20 minutes కి. అందుకే మీరు ఏ వర్క్ చేసినా సరే 20 minutes కి ఒకసారి ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్. ఓకే, మీలో ఎంతమంది జూమ్ లో మీతో పాటు పెన్నులు, పుస్తకాలు తెచ్చుకున్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. జస్ట్ పెన్ను, బుక్స్ తెచ్చుకున్నారు. ఓకే, మీలో ఎంతమంది మీతో పాటు మీరు 2 చేతులు తెచ్చుకున్నారు? మా శ్రీనివాస్ గారు ఊసేస్తారేమో నీళ్ళు. మీలో ఎంతమంది 2 చేతులు తెచ్చుకున్నారా? 2 చేతులని చూపిస్తారా నాకు ఒకసారి? ఓకే, నాకు లెఫ్ట్ హ్యాండ్ తో పని లేదండి, రైట్ హ్యాండ్ చూపించాను. ఇంకొంచెం పైకి. ఓకేనా? మీరు రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ సైడ్ ఇలాగా పైకి పెట్టి ఇలా చెయ్యి వెనక్కి తిప్పండి. ఇలా ఉంది కదా చెయ్యి, ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుని ఇలా ఇలా వెనక్కి పెట్టి ఇలా 2 సార్లు కొట్టుకోండి. శభాష్. అంటే ఈ టైంలో చాలా మంది రకరకాల పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నా సరే, మన పిల్లల్ని, మనల్ని సొసైటీలో ఒక అద్భుతంగా పరిచయం చేసుకోవడానికండి. మన కోసం కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను డే ఫ్రెండ్స్. ఆ చదువు ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చింది, వ్యాపారాలు కొంతమందిని చేయించింది, ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది ఉపయోగపడింది. కానీ మనల్ని ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, మనం తీసుకునే నిర్ణయానికి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలండి ఈ రోజుల్లోనే. ఆల్రెడీ టాస్క్ మీరు అప్రిషియేట్ కూడా చేసేసుకున్నారు, నైస్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మీలో ఎంతమంది కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది నైస్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆల్మోస్ట్ మన దగ్గర అరౌండ్ 51 మెంబర్స్ ఉన్నారండి. నైస్. ఓకే సార్, డన్. హ్యాండ్ రైజ్ చేయట్లేదు, హ్యాండ్ దింపేసుకోండి. నేర్చుకోవాలనుకుంటున్నారు కదా? ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ లో, అంటే నాకు గుర్తులేదండి, ఐ థింక్ 120 క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా. ఎవరిని చార్ట్ చేయొచ్చు. 120 క్వశ్చన్స్ కి నాకు తెలిసి 180 minutes ఉంటుంది అనుకుంటున్నాను నేను. 180 క్వశ్చన్ ఎవరు చెప్పొచ్చు? కొన్ని రఫ్ గా చెప్దామండి. ఒక 60 క్వశ్చన్స్ ఉన్నాయి డే ఫ్రెండ్స్. 60 minutes మాత్రమే ఇచ్చారండి. 60 ప్రశ్నలు ఉన్నాయి, బిట్స్. 60 నిమిషాలు, 1 hour ఇచ్చారండి. నాలాంటి వ్యక్తికి ఆ పేపర్ ఇస్తే నేను ఒక 4 గంటలు ఇస్తే 100కి 100% రాసేస్తానండి. 60 క్వశ్చన్స్ రాసేస్తానండి. అంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యాను. కానీ వాళ్ళకి ఇన్ టైంలో కదా అవ్వాలి. నేను 4 గంటల్లో చేస్తే కుదరదు. 60 క్వశ్చన్లు 60 నిమిషాల్లో రాసేయాలి నేను 1 hourలో. అంటే ఫాస్ట్ అవసరం, స్పీడ్ అండ్ యాక్యురసీ. మీలో ఎంతమంది స్పీడ్ గా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫాస్ట్ గా నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎవరికైనా ఆలోచన ఉందా ఫాస్ట్ గా నేర్చుకోవాలని? నైస్, ఫాస్ట్ గా నేర్చుకుంటారు మీరు. ఓకే, డన్. ఇంకా మనం ఇప్పటి వరకు డైరెక్ట్ గా మాట్లాడుకున్నాం డే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్లైడ్ ప్రెజెంటేషన్ చూస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫాస్ట్ గా ఎలా నేర్చుకోవాలనేది నేను చెప్తాను. కనిపిస్తుంది డే ఫ్రెండ్స్? క్లియర్ కదా? తీసుకురారా అంతేనా?
మేడం ప్లీజ్ ప్లీజ్ చూడండి ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు ప్లీజ్. మెంటర్స్ ఒకసారి చూడండి. యా డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు రాబర్ట్ చంద్రశేఖర్. వన్స్ అగైన్ ఆల్రెడీ నా ప్రొఫైల్ మీరు ఇందాక విన్నారు. అసలు ఇప్పటి వరకు ఏంటి రాబర్ట్ గారు మెమరీ అంటున్నారు, యాక్రోనిమ్ అంటున్నారు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఏంటి. ఈ ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంటుందండి. అందుకే నేను మీ ఫీలింగ్ నేను చూపించాను. ఎందుకంటే ట్రైనర్ అనేసరికి కొన్ని తెలిసిపోతాయి అంటండి, తెలుస్తున్నాయి నాకు కూడా. మీలో చాలా మందికి ఇలా డ్రీమ్ ఉందండి. ఉందా డియర్ ఫ్రెండ్స్? స్టార్ట్ చేయండి ఎస్ అని. చాలా డిసిప్లిన్ గా ప్రశాంతంగానండి అక్కడ ఉన్నది మీరే అన్న విధంగా మీరు చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది మీరే, ఇక్కడ ఉన్నది మీరే, ఇక్కడ ఉన్నది మీరే, ఇక్కడ ఉన్నది కూడా మీరే. ఎందుకంటే వాళ్ళందరూ కూడానండి ఇలా అవుదామని పుట్టలేదండి. రోజులు గడిచే కొద్దీ మనుషులు, వయసులు, టైము అన్ని మారుతూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. నిర్ణయం తీసుకున్న వాళ్ళ లైఫ్ కూడా మారుతుందండి. అనుకున్న డ్రీమ్ మారుతుంది, గోల్ వైపు వెళ్తుందండి. మీలో అలాంటి డ్రీమ్ కనుక మీకుంటే, అలాంటి గోల్ కనుక మీకుంటే డియర్ ఫ్రెండ్స్, బికమ్ ఏ ఫాస్ట్ లెర్నర్. ఎలా మీరు ఫాస్ట్ గా నేర్చుకోవచ్చో నేను చెప్తా. ఓకేనా? ఇక్కడ మీరు ఫాస్ట్ అంటే కొన్ని వర్డ్స్ నేను ఇచ్చానండి. దీన్ని ఎలా రాయాలో ఏంటో నేను చెప్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటో. FAST అని రాయడం జరిగింది. ఫాస్ట్. ఎఫ్ అంటే ఫర్గెట్, ఏ అంటే యాక్టివ్, ఎస్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్, టీ అంటే టీచ్. ఏంటండి ఇవన్నీ? నాకేం అర్థం అవ్వట్లేదు సార్, మీరు ఏదో రాశారు రాబర్ట్ గారు, దీనికి ఏమైనా క్లారిటీ ఇస్తారా నాకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసినది ఫర్గెట్టే కదా. ఎఫ్ అంటే ఫర్గెట్. ఫర్గెట్ అంటే మీరు ఒక విషయాన్ని మర్చిపోండి అని. బాబు నువ్వు ఏం చెప్తున్నావు, ఏం టాపిక్ ఇది, గుర్తుంచుకోవడం కోసం మెమరీ కోసం అడిగితే మర్చిపోమంటారేంటి సార్? ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ విషయాలు రావాలంటే కొన్ని మర్చిపోవాల్సిందే, కొన్ని నేర్చుకోవాలి త్వరగా అంటే కొన్ని మర్చిపోవాల్సిందే. ఏంటి సార్ అది అంటే ఫర్గెట్, మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అనే ఆలోచన తీసేయాలండి. నేను ఇది యూట్యూబ్ లో చూసానండి, అది మర్చిపోవాలి. నేను కొన్ని బుక్స్ లో చదివాను సార్, అన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మనం విలువైన టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఒక ఎంటీ కప్ లో వద్దామంటే ఉన్నదంతా కూడా ఇంట్లో మర్చిపోదు, ఎంటీ కప్పే పట్టుకోద్దు. అందులో మీరు ఏమి వేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారండి, ఒక్కొక్కళ్ళ స్టైలు ఒకలా ఉంటుంది. సో దెన్ ఎప్పుడైతే మీరు మర్చిపోయారో, ఎప్పుడైతే మీరు ఎంటీ కప్ లో ఉన్నారో, ఎప్పుడైతే ఇంట్లో మర్చిపోయి కొత్త విషయం నేర్చుకుందాం అని ఎంటీ బౌల్ పట్టుకొచ్చారో, కంప్లీట్ గా నింపే బాధ్యత అండి టైం తీసుకుంటుందండి, సొసైటీ తీసుకుంటుందండి. ఆ టైంలో మీకు ఎవరైతే ఆ పర్సన్ అందుబాటులో కొత్త విషయాలు నేర్పించడానికి వచ్చారో మీరు సిద్ధంగా ఉన్నారు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్లో వాటర్ అండి మీకు ఇవ్వడానికి వచ్చానండి, నాలెడ్జ్ నిండా వాటర్ ఉంటే ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్? కింద ఒలిగిపోతుంది తప్ప ఇందులోకి వెళ్ళదు. అదే ఇది ఖాళీ చేసుకుని వస్తే కనుకండి ఈ జ్ఞానం అంతా కూడా, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఇందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా సెకండ్ విషయం వచ్చేసరికి అండి యాక్టివ్. చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటేనండి, డబ్బు లేకో, జాతకాలు బాగోకో, లేకపోతే ఇన్ టైంకి అన్ని కలిసి రాకో కాదండి, వాళ్ళలో ఆ ఎగ్జైట్మెంట్, ఆ యాక్టివ్నెస్ లేకండి. కాబట్టి మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, కొత్త విషయం నేర్చుకోవాలంటే మనం ముందు యాక్టివ్ గా ఉండాలి డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటామో విషయం కూడా మనకి ఇన్ టైం కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ నుంచి సెకండ్ వన్, స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మీకు తెలుసు, ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, గృహప్రవేశానికి వెళ్ళామండి, ఇంట్లో ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది, మధ్యలో ఏదో టాపిక్ మధ్యలో కట్ చేసుకుని కొంచెం గొడవ పడి భార్యాభర్తలు కలిసి వెళ్తూ ఉన్నారండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన వెంటనే అవతల చాలా హ్యాపీగా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వస్తారు, మనసు రిసీవ్ చేసుకోవడానికి లేదు డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయలేరు. అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనకు సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, ఈ రెండు కూడా ఏంటంటే మెదడు బాగా గుర్తు పెట్టుకుంటుందండి. ఇప్పుడు నేను జస్ట్ అండి ఒక్కసారి చేసుకున్నాను మా ఆవిడని, 15 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి. అర్థమైందా మీకు? ఒక్కసారే చేసుకున్నాను పెళ్లి నేను. అంటే కొన్ని ఇష్టమైంది, అంటే పెళ్లి అంటే ఇష్టమైందా లేకపోతే బాధాకరమైందా అనేది పెద్ద ప్రశ్న అనుకోని పక్కన పెట్టేద్దాం. ఒక్కసారి చేసిన పని నేను గుర్తుంచుకున్నాను. ఏదన్నా అనుకోని విధంగా మనకు బాగా కావాల్సిన వ్యక్తులు ఎవరన్నానండి, మనతో పాటు ఉండేవాళ్ళు
ఇప్పుడు లోకంలో లేరు. ఆ బాధ జీవితాంతం మనతో పాటు ఉండిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఫాస్ట్ గా నేర్చుకోవాలి, నేర్చుకున్నది గుర్తుంచుకోవాలి అంటే ఫర్గెట్ ఉపయోగపడుతుంది మీకు, అన్నీ తెలుసు. లేకపోతే నేను యాక్టివ్ గా ఉంటే కనుకండి హ్యాపీగా రిసీవ్ చేసుకోగలను. నేను బాధని గుర్తుపెట్టుకుంటానండి, దాంతో పాటు సంతోషాన్ని గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి ఇది నా సంతోషాన్ని పెంచుతుంది. కొన్ని వేల చేతులు చప్పట్లు కొడుతూ ఉంటాయి నా మాటలు విని. కాబట్టి నేను మర్చిపోకూడదు అని ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతారు. సో డెఫినెట్ గా మీ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఎవరైతే వింటారో, ప్లీజ్ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమేనండి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వగలరు డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన మెమరీ ఈ ఫర్గెట్ అనే ఫార్ములా ఇస్తుంది అండ్ లాస్ట్ ఒక వర్డ్ ఉంది, ఏంటని అంటారు, అది మర్చిపోయాను. ఎవరైనా చెప్పగలరా? ఫాస్ట్ లో చార్ట్ చేయండి ప్లీజ్. ఓకే, టీ. నైస్. లాస్ట్ వర్డ్ టీ అండి. టీ అంటే టీచ్. అంటే విషయం ఏంటంటే సార్, ఏదన్నా ఒక కొత్త విషయం మనం తెలుసుకున్నప్పుడు అది ఎలా గుర్తుంటుంది అంటే ఎవరికైనా మనం చెప్తూ ఉంటే, షేర్ చేసుకుంటూ ఉంటే. ఈ రోజు ఒక టాపిక్ మీరు ప్రాక్టీస్ చేశారండి, ఎవరికి టీచ్ చేయాలి? మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, రండి ఒక టాపిక్ చెప్తానమ్మా వినండి ఒకసారి. లేకపోతే మీ పాపను కూర్చోబెట్టండి, తల్లి నోటి చెప్తానమ్మా వినండి. మీ బెటర్ ఆఫ్ కి చెప్పండి. మామూలుగా మనం చెప్తే ఆవిడ ఎంత కదండి. ఇలాంటి టైంలో ఉన్న అవకాశం తీసుకోండి. నాకు హోంవర్క్ ఇచ్చారు, అసైన్మెంట్ ఇచ్చారు, విను అని. అంత ధైర్యంగా ఉంటుంది సార్. భార్యను కూర్చోబెట్టండి, మాట్లాడకుండా మాట్లాడించడం అంటే అది ఓన్లీ మనకి ఇలాంటి అసైన్మెంట్లలో కుదురుతుంది. టీచ్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీగా వాళ్ళకి చెప్తూ ఉంటేనండి, సో మనలో ఉన్న స్కిల్ ఏంటో వాళ్ళు ఎవాల్యుయేషన్ చెప్తారండి. లేదండి మీరు బాగానే మాట్లాడుతున్నారు, కాకపోతే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమి బయటికి పలకట్లేదు, మీ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ కూడా బాగలేదు, మీరు కూర్చునే విధానం బాగలేదండి, మీ ప్రొనౌన్సియేషన్ బాగలేదు అని వాళ్ళు ఎవాల్యుయేషన్ చెప్తారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి, అది ఫాస్ట్ గా నేర్చుకోవాలి. అది మనకి సక్సెస్ కు ముందు తీసుకెళ్లాలంటే కనుక నిర్మోహమాటంగా మీరు ఫర్గెట్, పాత విషయాలు నాకు అన్ని తెలుసు, చూశాను, తెలుసు, చదివాను, ఇవన్నీ మర్చిపోండి. చాలా హుందాగా మనకు కొత్త విషయాలు లోపలికి వెళ్ళిపోతాయండి, దర్జాగా అలాగా వైట్ అండ్ వైట్ లో. తర్వాత యాక్టివ్ గా ఉండండి. లాస్ట్ లో మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి. కొత్త విషయం తెలుసుకుంటున్నాం, ఏ టైంలో అది ఉపయోగపడుతుందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత 10 మందికి పంచిపెడదాం. సేమ్ నేను కూడా ఇలాగే ప్రాక్టీస్ చేశాను డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ FAST అనే దాన్ని ఏమంటారంటే డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా, ఎంత పెద్ద దీని ఏమంటారు టాపిక్ అయినా సరే మీరు చెప్పాలి అంటే కనుకండి షార్ట్ కట్ లో మనం గుర్తుంచుకోవాలి కదా. ఇది వరకు బండ గుర్తులండి, లేకపోతే మనం బట్టి పట్టడం అండి, ఇలాంటి మాటలు ఉపయోగించేవాళ్ళు. ప్రెసెంట్ అంతా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, స్మార్ట్ గా తయారైంది, ఆల్మోస్ట్ చాలా మంది ట్రైనర్స్ వచ్చారండి, కొత్త టెక్నాలజీ అవసరం. సో దీన్ని యాక్రోనిమ్స్ అంటారు డియర్ ఫ్రెండ్స్. యాక్రోనిమ్ అంటే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా చాలా తక్కువగా, చిన్నగా, చాలా అర్థవంతంగా, అవతల వాళ్ళు నోటికి అందుబాటులో టక్కును గుర్తొచ్చేలాగా ఏమైతే మనం కొన్ని పదాలన్నీ కలిపండి పెద్ద స్టోరీగా ప్లాన్ చేసుకుంటామో దాన్ని యాక్రోనిమ్ అంటారు డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను యాక్రోనమ్ ప్రిపేర్ అయ్యండి, నేను ఆల్రెడీ సమ్ ఎక్స్ అనే కోర్స్ నేను చేశానండి మన TTDW ఒక సర్టిఫైడ్ ట్రైనర్ గా. నేను ట్రైనర్ వర్క్ షాప్ అండి 153 బ్యాచ్ నేను కంప్లీట్ చేసిన విత్ ఇన్ 3 days లోనే మరి నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. ఒక ఫ్రెండ్ ఒక ఆయన, రాబర్ట్ గారు, ఒక స్కూల్లో చిన్న ఈవెంట్ జరుగుతుంది, 5 to 6:30 వరకు వాళ్ళు మనకి టైం ఇచ్చారు, మీరు ఒకసారి వచ్చి, అంటే మీరు అతనికి నాకు 2 days కిందటే పరిచయం అయిందండి. రండి రాబర్ట్ గారు, మంచి కాన్సెప్ట్, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ అండి, మంచి కథలు చెప్దామండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, వాళ్ళ గోల్స్ ఏంటి, సొసైటీలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది చెప్దాం సార్, మీరు రండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందండి, ఫస్ట్ క్లాస్ కదా మీకు అని తీసుకెళ్లారండి. మరి ఆయన తెలియదు కదండి, ఆల్రెడీ మనం చాలా క్లాసులు చేసేసాం తెలియకుండానే. విషయం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ నాకు సెషన్ ఇచ్చారండి. ముందు ఆయన మాట్లాడేశారు, మాట్లాడి లాస్ట్ లో ఒక మాట అన్నాడండి ఆయన, రాబర్ట్ గారు భయపడకండి, చిన్నపిల్లలే కదా, జాగ్రత్తగా చెప్పండి అన్నాడండి. నేను ఇలా చెప్తున్నాడు నాకు అనిపించింది, నా ఫేస్ ఏమైనా భయపడేలా ఉందా అనుకున్నాను లోపల. అయితే అక్కడ వాళ్ళు రమ్మన్న వెంటనే నాకు ప్రిపేర్ అవ్వలేదు కదండి, నేను చూద్దురు గాని అని పిలిచాడు డియర్ ఫ్రెండ్స్. ఎందుకు పిలిచాడు ఆయన నన్ను? చూద్దురు గాని సార్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది, ఇలాంటివి చూడలేదు కదా, ఎలా చెప్తానో చూద్దురు గాని. ఒక పావు గంట అయిపోయిన తర్వాత అండి ఆయన చెప్పండి అన్నాడు.
ఎలా చెప్తుండే ఫ్రెండ్స్, అప్పుడు నాకేమనిపించిందంటే, ఇది తెలుసా మీకు? ఇది కేజీఎఫ్ అంటే సినిమాయేనా? కేజీఎఫ్ ఎస్ అని టైప్ చేయొచ్చు అంటే మీరు నాకు కనిపించరు అందుకని. ఎస్, కేజీఎఫ్ అంటే సినిమాయే కదా. ఆయన చెప్పిన తర్వాత ఒక అరగంట నేను వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ చెప్పాలి కాబట్టి నాకు స్పాంటేనియస్ గా ఇమీడియట్ గా నాకు మైండ్ లోకి వచ్చింది ఏంటంటే, ఈ రోజుల్లో మొబైల్ అండి, ఫోన్స్, గేమ్స్, సినిమాలో కొన్ని డైలాగ్స్ అండి, ఇలాంటి విషయాలు చాలా మంది పిల్లలకి టక్మని క్యాచ్ అయిపోతాయండి. అది వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరింట్లో అయినా సరే అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. దాన్ని మనం స్లోగా తగ్గించాలి తప్ప ఒకేసారి తగ్గించలేము. అలాగే నాకు టైం ఇచ్చి ఇవ్వగానే నేను వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుని, మీలో ఎంతమంది కేజీఎఫ్ చూశారు అని అడిగాను. పిల్లలందరూ సార్ మేము చూసాం సార్, మేము చూసాను సార్ అని. అచ్చా వెరీ గుడ్ అమ్మ, కేజీఎఫ్ చూశారు. అందులో విలన్ ఎవరు అని అడిగానండి. విలన్ ఎవరికన్నా ఐడియా ఉన్నారా డియర్ ఫ్రెండ్స్? క్యారెక్టర్ పేరు గుర్తుండే ఉంటుందండి. గుర్తుందా? గరుడ. అందులో విలన్ పేరు గరుడ. అంటే నేను అడిగానండి వాళ్ళని, ఓకే కేజీఎఫ్ చూశారు, విలన్ పేరు గరుడ, ఓకే డన్. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మరి ఏజీఎఫ్ అనేది ఎప్పుడన్నా చూసారా? చూడలేదండి. ఎలాగ అన్నారని వాళ్ళు కూడా చూడలేదండి. నేను చూపిస్తాను సినిమా ఏజీఎఫ్ అంటే ఏంటి. కేజీఎఫ్ చూశారు కదా, ఏజీఎఫ్ కూడా చూపిస్తాను, ఓకే డన్. వాళ్ళకి నేను చెప్పుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఏజీఎఫ్ అంటే ఏ ఇన్ ద సెన్స్ యాక్రోనిమ్ కదండి, యాటిట్యూడ్. యాటిట్యూడ్ కి సంబంధించిన ఒక చిన్న కథ అండి. వాళ్ళకి తగ్గట్టు, ఆ పిల్లలకి ఆ ఏజ్ కి తగ్గట్టు ఒక 10 minutes నేను టైం తీసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. తర్వాత వాళ్ళని నేను గోల్ కి సంబంధించింది, లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఎలా అవ్వాలనుకుంటున్నారు, దానికి మనల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అంటే ఈ రోజులోంచి నిన్న తీసేస్తే, ఈ రోజు డేట్ మనకి 8th డే ఫ్రెండ్స్, నిన్న 7th. 8th లోంచి 7th తీసేస్తే రిమైండర్ 1 వస్తుందండి. అలాగే మన లైఫ్ లో కూడా ఏదో కొత్త విషయం రావాలి కదా, అది రాబర్ట్ అనే వ్యక్తి చెప్తున్నాడు వినండి అని చెప్పాను వాళ్ళకి. గోల్ చెప్పానండి. ఆ గోల్ మనం ప్రాపర్ గా రీచ్ అవ్వాలి ఇన్ టైం కి అంటే కనుక ఫోకస్ చేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి గరుడ, అందరం ఆడుకున్నాం కదా అందులో విలన్ గురించి, ఇక్కడ హీరో అండి. ఏంటి గరుడ అంటే, గరుడ అంటే ఈకలండి, గ్రద్ద. మన లైఫ్ లో చాలా ఎత్తుగా ఎగరాలనుకుంటాం. గ్రద్దలా ఎగరాలి అనుకుంటే మీ చుట్టూ కొంతమంది ఉంటూ ఉంటారు, చెడు అలవాట్లు, టైం వేస్ట్ చేసేవాళ్ళు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక అడల్ట్ స్టేజ్ దాటుతూ వెళ్తారు కాబట్టి జర్నీలో కొంతమంది ఎదురవుతారు మీకు. ఇది పునాదిలోనే చెప్పాలి నేను మీకు. అందుకే నేను ఈ విధంగా రావడం జరిగింది. గ్రద్దలా ఎగరాలి అంటే దయచేసి మీరు కోడి పిల్లలతో తిరగొద్దు. ఒకవేళ మీరు కోడి పిల్ల అయినా, ఎగిరే స్వభావం లేకపోయినా, ఎగరాలనుకుంటున్నారు కదా, కోడి పిల్లలు ఎగరు. మీరు వెళ్లి గ్రద్దల గుంపులో కనుక ఉంటే అవి ఎగురుతాయి కాబట్టి కనీసం 30 feet అనే ఎగురుతారు. అదే మీరు బాగా చదివే పిల్లలు, సక్సెస్ అయ్యే పిల్లలు, ఎగిరే పిల్లలు, ఎగిరే స్వభావం ఉంది, మీరు గ్రద్దలతో కాకుండా మంచి యాటిట్యూడ్, మంచి గోల్ సెట్టింగ్, మంచి ఫోకస్ ఉన్న వాళ్ళతో కాకుండా ఇవి లేని వాళ్ళతో కనుక కోడి పిల్లల గుంపులో పడితే అసలు ఎగురుతారన్న విషయం వాళ్ళకి తెలియదండి. ఎగరు కాబట్టి, స్వభావం కాదు కాబట్టి మన నేచర్‌ని కూడా మర్చిపోతాం. ఎదగాలి, ఎగరాలన్న ఆలోచన మనకు రాదు. కాబట్టి వెళ్ళొద్దు. సింపుల్‌గా చెప్పేసాను డియర్ ఫ్రెండ్స్. నాకు ఒక్కొక్క దానికి ఇంచుమించు 10, 10, 10 అండి. లాస్ట్‌దొక 10 minutes. అంటే నాకు వాళ్ళు 45 minutes ఇచ్చారండి. లాస్ట్ 5 minutes లో నేను క్లోజ్ చేసుకున్నాను. ఇది డిజైన్ చేయడానికి నాకు జస్ట్ ఉపయోగపడింది, నాకు అనిపించింది ఒక 5 minutes అండి. ఎందుకంటే అందరి దగ్గర అన్ని విషయాలు తెలుసండి. ప్రిపేర్ అయ్యే ఉంటాం ఏదో సందర్భంలో. ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు 100% ఇవ్వాలంటే దాన్ని మనం ఇలా స్మార్ట్‌గా గుర్తుంచుకోవాలి. యాక్రోనిమ్స్ అంటే మీకు ఏదో పెద్ద విషయం ఏం కాదు డియర్ ఫ్రెండ్. దీని గురించి ఏం కంగారు పడక్కర్ల. మీకు చాలా మంది తెలుసండి. రెయిన్‌బో, ఇంద్రధనుస్సు. దాన్ని విబ్జిఆర్ అంటాం మనం. ఆ వైలెట్ ఇక్కడ రాసానండి కలర్స్ కూడా నేను. వైలెట్ అండి, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ఇవన్నీ మనకు గుర్తుండవు కాబట్టండి సింపుల్‌గా దాన్ని విబ్జిఆర్ అని పెట్టుకున్నాం. దీన్ని యాక్రోనిమ్ అంటారండి. అంటే ఎక్కడికెళ్ళినా సరే మనం ఏదన్నా విషయం మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని కీవర్డ్స్ పెట్టుకోవాలి డియర్ ఫ్రెండ్స్. అదే ఈ విబ్జిఆర్ అండి. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. స్టార్ట్ అండి. అంటే ఒక పని స్టార్ట్ చేయాలి అనే ఒక చిన్న యాక్రోనిమ్ నేను పక్కన రాసుకున్నాను. ఆ స్టార్ట్ దేనికండి? దేన్ని స్టార్ట్ చేయాలి నేను? అంటే ఎస్ అంటే షెడ్యూల్,
ది యాక్షన్ రిక్వైర్డ్ టుడే అంటే ఈ రోజు నువ్వు ఏదన్నా చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర షెడ్యూల్ ఉండాలి. అలాగే చాలా మందికి కళలు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్, డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్ ని ఎలా గుర్తుంచుకోవాలండి? ఒక డ్రీమ్ అనేది ఎంత క్వాలిటీగా ఉండాలి? అలా డ్రీమ్ కు ఉండాల్సిన మినిమం క్రైటీరియా ఏంటండి? డెడికేషన్ ఉండాలి. డి రిఫర్స్ డెడికేషన్. అంటే నేను ఒక కల కన్నాను, లేకపోతే మా బాబు ఒక కల కన్నాడు, మా మిస్సెస్ మా కోసం ఒక కల కంది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ గా నేను ఒక కల కన్నాను నా కుటుంబం కోసం. ముందు నాకు డెడికేషన్ ఉండాలి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి సంబంధించిన పని చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ నేను తీసుకోవాలి. దాంతో పాటు ఇప్పుడు కేజీఎఫ్ లో చూపించినట్టు యాటిట్యూడ్ అంటే అలా బుల్లెట్ల మీద కూర్చోవడం కాదు డియర్ ఫ్రెండ్స్. పని మొదలు పెట్టేటప్పుడు మనం ఎంతలాగ దీన్ని పూర్తి చేయాలి అనే దృఢమైన దృక్పథంతో మనం నిలబడతాము చివరి వరకు. ఆ స్టాండర్డ్స్ నే యాటిట్యూడ్ అంటాం. నాకు డెడికేషన్ ఉండి, ఆర్ ఇన్ ది సెన్స్ రెస్పాన్సిబిలిటీ ఉండి, ఈ రిఫర్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్ ని సంపాదించుకుని ఏమి చేయాలనుకుంటున్నానో దాన్ని తగ్గట్టు తీసుకున్న నిర్ణయం మీద నిలబడే యాటిట్యూడ్ నాకుండి, నన్ను నేను మాత్రమే పుష్ చేసుకోవాలి. ఎవరో వచ్చండి నాకు పుష్ చేస్తే నేను వెళ్ళకపోవచ్చు బహుశా. ఎందుకంటే నా చేతిలో కోడిగుడ్డు ఉంది డియర్ ఫ్రెండ్స్. నేను దాన్ని ఇలా బయట నుంచి బ్రేక్ చేసండి, ఇలా విప్పి దాన్ని ఓపెన్ చేసి ఆమ్లెట్ వేసాను అనుకోండి, ఒక్క క్షణంలో అయిపోతుందండి దాని లైఫ్. అంటే నేను బయట నుంచి కొట్టానండి, అది ఒక రోజులో పోయింది. అదే కోడిగుడ్డు డియర్ ఫ్రెండ్స్ లోపల నుంచి కనకండి బ్రేక్ అయితే న్యూ లైఫ్ వస్తుందండి. చిన్న కోడిపిల్ల బ్రేక్ చేసిన లోపల నుంచి బయటకు వస్తుందండి. అంటే మనకు కూడా మోటివేషన్ అనేది లోపల నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. 5 అక్షరాలు ఇంత కథ ఉందా అండి అంటే ఇంకా కథ ఉంటదండి. కాబట్టి మీరు ఎక్కడికన్నా చెప్పాలి ఒక డ్రీమ్ గురించి అంటే కనుక డియర్ ఫ్రెండ్స్ 5 అక్షరాలండి ఇంచుమించు 50 నిమిషాలు కాంటెంట్ ని మీకు ఇస్తుంది. 50 నిమిషాలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. 50 నిమిషాలు అనర్గళంగా మాట్లాడగలిగే సపోర్ట్ మీకు ఇస్తుంది. 50 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 10 మినిట్స్ లో మీకు కావాల్సిన డౌట్స్ క్లియర్ చేస్తారు. 60 మినిట్స్ సెషన్ ని మీరు అద్భుతంగా పూర్తి చేయడానికి యాక్రోనిమ్ ఉపయోగపడుతుందండి. కావాల్సిన మెమరీ అంతా కూడా తీసుకొచ్చేస్తుంది. సో అలాంటి మోటివేషన్ మనకు కావాలంటే ఇవి అనే విషయం. వీటితో పాటునండి నేను లాస్ట్ ఈ సెషన్స్ తో క్లోజ్ చేస్తానండి విత్ ఇన్ 10 to 15 మినిట్స్. క్రియేటివ్ విజువలైజేషన్. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఇక్కడ నేను కొన్ని పేర్లు రాశానండి. మొదటిది నేను కనిపిస్తున్నానా? క్లియర్ గా కనిపిస్తున్నాను కదా? నేను సార్ కొంచెం మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఎందుకు ఆన్ చేశానంటే సార్ నేను ఈ గ్లాస్ ఎలాగో పట్టుకునండి, ఇలా అన్నాను అనుకోండి, ఎవరు గుర్తొస్తారు మీకు? ఇలా పట్టుకున్నాను, ఇలా అంటున్నాను, ఎవరు గుర్తొస్తారు? కొంచెం లేదు చార్ట్ చేయండి. ఇలా అన్నాను, ఎవరు గుర్తొస్తారు? అంటే మీ మైండ్ లోకి అది చూసిన వెంటనే గుర్తొచ్చేసారు. ఓకే, మ్యూట్ చేసుకోవాలి, మర్చిపోతామని మ్యూట్ చేద్దని చెప్తున్నాను నేను. మీరు నా చాలా ఆనందంగా బాగానే చెప్తారు. అంటే వాటర్ పట్టమ్మా అంటే ట్యాప్ ఓపెన్ చేసేస్తారండి సంతోషం, తర్వాత కట్టరు మా భయం అది. వాటర్ పట్టరమ్మా కూలింగ్ వాటర్ అంటే మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పట్టుకొచ్చేస్తారు, డోర్ వేయరు. ఎన్నిసార్లు తిట్లు తిన్నావు మాకు తెలిసాను. ఇంట్లోనే ఓపెన్ చేస్తారు వేయరు అని మర్చిపోతున్నాం. ఆ మర్చిపోకూడదు కాబట్టి మెమరీ కాన్సెప్ట్ ఈరోజు చెప్తున్నాం. సో విషయం ఏంటంటే దాంతో పాటు నేను అనుకుందాం కాలర్ లోపల ఉందండి, ఎలా అన్నాను అనుకోండి, ఎవరు గుర్తొస్తారు మీకు? పవన్. అద్భుతం, పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఎవరో మళ్ళీ డోర్ ఓపెన్ చేశాడు ఫ్రిడ్జ్ డోర్. ఓకేనా సార్? ఇంకొక విషయం అండి, మీరు సినిమాలు అవి బాగా చూస్తారు అనుకోండి, టక్ టక్ మనం క్యాచ్ చేస్తున్నాం. నేను చూపించట్లేదు, చెయ్యట్లేదు, జస్ట్ అనుకుందామండి. నేను ఇలా పెట్టి చెయ్యా, ఇలా అని మళ్ళీ ఇలా అంటున్నానండి. ఏం సినిమా అండి ఇది? విక్రమార్కుడు. అది అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటే మనం విజువలైజేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అద్భుతంగా ఉపయోగపడుతుందండి. నేను రీసెంట్ గా ఒక చిన్న మీటింగ్ జరిగినప్పుడు ఇదే టాపిక్ అడిగానండి. ఆల్రెడీ నేను నేర్చుకున్నదే. మొబైల్లో మీరు ఏదో వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, స్పేస్ ఎక్కువ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్. ఆ స్పేస్ మీకు ఇంకా మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అందులోకి డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఫోటో తీసినప్పుడు స్టోర్ అవ్వాలి అనుకోండి. అంత ఫిల్ అయిపోయిన మొబైల్లో ఈ స్టోరేజ్ కోసం ఏమి డిలీట్ చేస్తారు? మెసేజ్లు డిలీట్ చేస్తారా? వాట్సాప్ లో ఉన్న మెసేజ్లు డిలీట్ చేస్తారా? ఏం డిలీట్ చేస్తారు?
స్పేస్ కోసం. వీడియోస్ చార్ట్ సార్, చేయండి వీడియోస్. ప్లీజ్ నాకు చార్ట్ కావాలి. వీడియోస్ అండ్ ఫొటోస్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ అది ఆక్యుపై చేస్తుంది. సో అది జస్ట్ ఒక లిమిటెడ్ దాన్ని ఏమంటారు, లిమిటెడ్ స్పేస్ ఉన్న హెచ్డి కార్డ్ అండి. మొబైల్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డివైజెస్ కావచ్చు, హెచ్డి కార్డ్స్ కావచ్చు. కానీ మెదడు ఇన్ఫినిటీ స్పేస్ ఉన్నా సరేనండి, అది కూడా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో ఎలా అయితే ఫోను ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందో, మన మైండ్ కూడా అంతేనండి. 5 MP మెగా క్యామ్ అండి ఇది. ఇందులో కలరు, బ్లాక్ అండ్ వైట్, నెక్స్ట్ వీడియో రికార్డరు, లోపల సేవింగ్, మళ్ళీ కావాలంటే నొక్కగానే మొత్తం లైవ్ లో కనపడుతుందండి. పెళ్లికి ముందు మాకు ఏదో పెడతా అన్నారు, పెట్టలేదు. అప్పట్లో మీరు అది వడ్డిస్తా అన్నారు, వడ్డించలేదు. మా అన్నయ్యల్ని మా బావల్ని బాగా చూసుకున్నారు. ఇప్పుడు 15 ఏళ్ళ కిందటి విషయం కూడా మళ్ళీ రీకాల్ వచ్చేస్తుందండి మెదడులోని. అర్థమైందా డియర్ ఫ్రెండ్స్? అంత స్టోరేజ్ ఉందండి మనిషికి. కాబట్టి ఇంపార్టెంట్ ఏదన్నా చూస్తే గుర్తుండిపోతుంది మీకు. అలాగే మీరు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నారు, ఏదైనా టాపిక్ చెప్పాలనుకుంటున్నారండి, మర్చిపోకూడదు అనుకుంటున్నారు. అన్ని సందర్భాల్లో మనం అన్ని పట్టుకెళ్ళలేం కదా, అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు తీసుకెళ్ళలేమండి అక్కడికి. నన్ను స్కూల్కి రండి రాబర్ట్ గారు, విషయం నేర్చుకుందరు కానీ అని పిలిచాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి చెప్పండి సార్ అన్నాడు. నా దగ్గర ఏముందండి మెటీరియల్, నా దగ్గర ఏమీ లేదండి. కాకపోతే అక్కడ మనం చెప్పడానికి ఒక విజువలైజేషన్ నా మైండ్లోకి వచ్చింది. సమ్ ఎక్స్ అనే పాయింట్ నాకు తెలుసండి, సెకండ్ తెలుసు, థర్డ్ తెలుసు. ఇవన్నీ క్లబ్ చేసండి ఫ్రెండ్స్. ఇవన్నీ క్లబ్ చేసిన ఒక అద్భుతమైన విషయంగా ఆయనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ పిల్లలకి అర్థవంతంగా. వాళ్ళ కంటికి కనిపించిందండి, కోడిపిల్ల కనిపించింది, గ్రద్ద కనిపించింది. అలాగే మీరు ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఒక స్టోరీ రూపంలో కావచ్చు, అంటే ఒక చిన్న స్టోరీలా మీరు విజువలైజేషన్ చేసుకోండి. లేదండి స్టోరీలో నాకు గుర్తుండట్లేదండి. మీ అందరికి చిన్నప్పుడు తెలుసో లేదోనండి, చిన్నప్పుడు మీకు తెలుసో లేదో, మీలో ఎంతమంది కెమిస్ట్రీ చదువుకున్నారండి ఇంటర్మీడియట్ లో, 10th లో? నాకు కొన్ని పాయింట్స్ అంటే ఈ టాపిక్ చెప్తుంటే గుర్తొచ్చిందండి. మీకు పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉందా? పీరియాడిక్ టేబుల్ చిన్నప్పుడు మాకు 8th, 9th, 10th అనుకోండి, 10th ఇంటర్మీడియట్ లో మాకు టాపిక్ ఉన్నప్పుడు అండి, మేము హైడ్రోజన్, హీలియం, లిథియం, బేరియం, బోరాన్, క్రిప్టాన్ అని చెప్పేసి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. అవి గుర్తుంచుకోవాలి. మమ్మల్ని ఏమో 10th లోనండి, కరెక్ట్ 10th లో మమ్మల్ని వాటి పీరియాడిక్ టేబుల్ రాయండి అనేవారండి. అన్నిసార్లు స్లిప్లు పెట్టలేం కదా కొంతమంది, అన్నిసార్లు స్లిప్లు పెట్టకూడదు. అందుకని గుర్తుంచుకుంటే పోతుంది కదా. ఇక్కడ ఫోటో తీసుకుందాం, అట్ల మీద ఏం రాసుకుంటాం. హైహీలీ బేబోకానై ఆపోని సాప్క్లోమా అని చెప్పేసి అండి మాకు ఒక పైన అక్షరాలన్నీ కలిపి రాసుకునేవాళ్ళం. హైహీలీ బేబోకానై అంటే హైడ్రోజన్ హీలియం, హైడ్రోజన్ హీలియం. చెప్పు, అన్మ్యూట్ చేసుకోవాలి. అందరూ అన్మ్యూట్ చేస్తున్నారు, టైంకి అన్మ్యూట్ చేసుకో నువ్వు దీప్తల్లి. లిథియం, బోరాన్, కార్బన్, లిథియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఓకేనమ్మా, నువ్వు ప్యాస్ అయిపోయి ఎవరో మొత్తానికి బాగానే చేశారు. సూపర్ అండి, అంటే మీకు గుర్తొచ్చినాయి. అంటే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన ఎలాంటి సందర్భంలో అయినా సరే, పైగా దీన్ని మేము స్టూడెంట్ నెంబర్ 1 లో పాట కూడా చేసేవాళ్ళు అండి. స్టూడెంట్ నెంబర్ 1 కాదు, తూనీగా తూనీగా సాంగ్ కండి ఈ అక్షరాలు కలిపేవాళ్ళు. ఇలా ఎవరికన్నా చెప్పింది వచ్చే ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? హై హీల్ ఇది ఎవరికన్నా చెప్పారా చిన్నప్పుడు మీ స్కూల్లో టీచర్స్? మొదటి అక్షరాలన్నీ కూడా కలుపుకుంటే, ఎస్ అన్మ్యూట్ చేసుకో అమ్మా ఆయుష్, మామూలుగా లిఫ్ట్ చేసావమ్మా. ఓకే డన్. అంటే విషయం ఏంటంటే ఆయుష్, నీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎంత పెద్ద టాపిక్ అయినా సరేనండి, మనం చెప్పే విధంగా ఒక రిధంగా చెప్తే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, విజువలైజేషన్ చేసుకుంటేనే కుదురుతుంది. ఓకే, నేను రీసెంట్ గా ఒక మూవీ చూశానండి, ఒక 3 years బ్యాక్. రీసెంట్ అంటున్నాడు, 3 years బ్యాక్ అంటున్నాడు. ఏంటంటే 3 years బ్యాక్ వచ్చిన సినిమా నేను రీసెంట్ గా చూశాను. సో విషయం ఏంటంటే అందులో హీరో అండి, ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీరు సగం సగం చెప్పడం ఎందుకు, చూపించే చెప్తాను మీకు.
ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కేజీఎఫ్ 4కి వెళ్ళిపోయాం మనం, యాటిట్యూడ్, రైన్బోకి వచ్చాం, ఏఎన్ఆర్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి. ఇంకా అసలు విషయం అండి, రాబర్ట్ గారి గురించి కూడా మీకు కనపడతాడు, ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తాడు ఈయన. ఇంకా ఫైనల్ గా క్రియేటివ్ విజువలైజేషన్ నేను బాహుబలి అనే సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే నాకు బాహుబలి అనే సినిమా నాకు గుర్తుందండి మైండ్ లోనే. ఏం గుర్తుందండి బాహుబలి అనే సినిమా అంటే, నాకు ఒక చిన్న కుర్రోడికి ఇంట్రెస్ట్ అండి, పైన ఏదో జరుగుతుంది, పైన ఏదో ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడండి. ఇంతూజియాజం ఉంది ఆ అబ్బాయికి, ఇంట్రెస్ట్ ఉంది పైకి వెళ్ళాలని, ఇంతూజియాజం కూడా ఉంది ఆ అబ్బాయికి, పైన ఏదో జరుగుతుంది, పైన ఏదో ఉంది. ట్రై చేశాడండి, పెద్ద ఒక మినిమం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ట్రై చేశాడు, కింద పడిపోయాడు. ఆయన ఆపలేదండి, ట్రై అండ్ ట్రై అగైన్, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత, సంవత్సరాలు అయిన తర్వాత అతనికి ఒక ఫేస్ మాస్క్ కనిపించిందండి, ముఖానికి ఉండే ఒక మాస్క్ కనిపించింది ఆయన. మొత్తానికి ఆయన డిసైడ్ అయిపోయాడండి, ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా సరే అతను ఏమైతే చేయాలనుకున్నాడో ఖచ్చితంగా అనుకున్నది పూర్తి చేశాడండి. ఒక చిన్న సక్సెస్ ఆయనకి దక్కింది, ఫస్ట్ స్టెప్ ఎక్కేశాడు ఆయన. ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి, ఆ బాబుకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంతూజియాజం అండి, పైన ఏదో జరుగుతుంది అని ఇంతూజియాజం ఉంది. పైకి ఎక్కడానికి ఒక మిడిల్ ఏజ్ లో ట్రై చేశాడు, ట్రై చేస్తూ ఉన్నాడండి, పడిపోయాడు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను, ట్రై అండ్ ట్రై అగైన్. తర్వాత ఆయన కొన్ని రోజులు పోయాక ఫేస్ మాస్క్ ఒకటి దొరికింది, ఆయన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడని పైకి వెళ్ళాలని. ఎన్నో ఆబ్స్టికల్స్ అలా దాటుకుంటూ 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 పైకి వెళ్ళాడు ఆయన. ఒక చిన్న సక్సెస్ ఆయన సంపాదించాడండి, పైకి ఎక్కడం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, వాళ్ళ మదర్ అక్కడ ఉంది. మొత్తానికి కింద మీద పడ్డాడండి హీరో గారు. అలా మదర్ ని తీసుకొచ్చేసాడు, బండి మీద ఎక్కించుకున్నాడు. ఆ మంటలన్నీ పెద్దగా ఈ దీంతో గుద్దుకుని వెళ్ళిపోతాడు కదా గుర్రబండితోని. మదర్ ని సంపాదించేసుకున్నాడండి, సక్సెస్ వచ్చేసింది. కానీ కొన్నిసార్లు సక్సెస్ ఉండదు కదా, ఎక్కువసేపు పోయింది, మళ్ళీ విలన్ తీసుకెళ్ళిపోయాడండి, బ్యాక్ వెళ్ళిపోయింది. అయినా సరే బౌన్స్ బ్యాక్ అయ్యాడండి. దానికి ఏం చేశారు, తల్లి కూడా ఎండ్ ఆఫ్ ది సినిమా క్లోజింగ్ అయ్యేసరికి ఏం జరుగుతుందంటే, ఆవిడ ఒక పెద్ద చితి పేరుస్తూ ఉంటుందండి. ప్రతిరోజు ఒక్కో పుల్లా తీసుకొస్తుందండి తల్లి, ఒక్కో పుల్లా తీసుకొస్తుందండి, అక్కడ వేస్తుంది, ఒక్కో పుల్లా తీసుకొస్తుంది, అక్కడ వేస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక్కో పుల్లా తీసుకొస్తుందని అందులో వేస్తుంది. ఫైనల్ గా ఏమైతే చేయాలనుకున్నారో ఆ టార్గెట్ అయిపోయిందండి. విలన్ అందులో పడ్డాడు, ఆ చితిలోనే పడ్డాడండి, తగలబడి చనిపోయాడు. అంతేనా స్టోరీ? ఇది నేను బాగానే చెప్పానా? ఉన్నంతలో బాహుబలి స్టోరీ. దీన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ కానీ, ఒక వ్యక్తి ఏదైనా ఒక సమ్ ఎక్స్ అనే దాంట్లో ఆయన ఎంటర్ అయ్యారు, సక్సెస్ అవ్వాలి అంటే అందులో ఏం జరుగుతుంది, అసలు ఇందులో ఏ రకంగా ఉంది ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ మీకు ఉండాలి. నేను చెప్పింది అంటే ఫస్ట్ వర్డ్ అదే, ఇంట్రెస్ట్. తర్వాత నేర్చుకోవాలి అని ఇంతూజియాజం ఉండాలని, అందులో చిన్న కుర్రోడికి అదే ఉందండి, ఇంతూజియాజం. తర్వాత ఆ చిన్నపిల్లడు పైకి ఎక్కాడండి, కొండలెక్కాడు, పడిపోయాడు. మనం కూడా నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్, ట్రై చేయాలండి. బహుశా పడిపోవచ్చేమో, ప్రశాంతంగా కూర్చొని పెన్ను బుక్ పట్టుకుని విందామండి. అర్థం కాకపోవచ్చు డియర్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం అండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం. ఒక ఫైన్ డే డియర్ ఫ్రెండ్స్, మనం అనుకున్న సక్సెస్ అండి వచ్చేస్తుంది. కానీ అది చిన్న సక్సెస్ అండి, అది కాదు డెస్టినేషన్ మనది, అది కాదండి ఎండ్ ఆఫ్ పాయింట్, అది కాదు మనం డైరెక్ట్ ఇంకా రెస్ట్ తీసుకునే పొజిషన్, అది కాదు. చిన్న పొజిషన్ లోకి వెళ్ళాం, అమ్మయ్య, కొన్నాళ్ళు పోయిన తర్వాత మనం సాధించేసాం. చాలా చాలా ఆబ్స్టికల్స్ వస్తాయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఆబ్స్టికల్స్ రావచ్చు, ఇబ్బందులు వస్తాయండి, విమర్శలు వస్తాయి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ నాతో ఉంటారు, నాకేంటి అనిపిస్తుంది అండి, అందరూ వెళ్ళిపోవచ్చు డియర్ ఫ్రెండ్స్. ఇన్ టైంకి పేమెంట్స్ వస్తాయి, మనకి ఇన్వెస్ట్మెంట్ పెడతా అని అన్నారు, నాకు ఈ టైంకి డీల్ అయిపోతుంది, నాకు పలానా పాలసీ కడతా అన్నారు, పలానా నాకు సైట్ కొంటా అన్నారు, నా అప్పు తీర్చడానికి పలానా అప్పు ఇస్తా అన్నాడు, ఇంకొక ఆయన నేను ఉన్నానరా పార్ట్నర్ గా వస్తా అన్నాడు. రాకపోవచ్చు డియర్ ఫ్రెండ్స్, కానీ మనకి ఇంట్రెస్ట్ ఉందండి, దాంతోపాటు మనకి ఎంథూసియాజం ఉంది, ట్రై చేస్తున్నాం, పడిపోయినా లెగిసే తత్వం మనకు ఉందండి, ఆబ్స్టికల్స్ ని ఎదుర్కొనే తత్వం ఉంది, సక్సెస్ వచ్చాం. చిన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోం, మనం పెద్దదానికి ఉపయోగించుకుంటామండి. ఒకవేళ అంతా నేర్చుకున్న తర్వాత ఒకేసారి కింద పడిపోయినా మళ్ళీ లెగిసే ఓపిక అండి, బౌన్స్ బ్యాక్ అండి, బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా కూడానండి మన ఫైనల్ డెస్టినేషన్ కోసం
రోజు అక్కడ ఎలా అయితే దేవసేన ఒక్కొక్క పుల్ల తీసుకువెళ్ళి అక్కడ పెట్టిందో, ఒక్కో పుల్ల తీసుకెళ్ళి పెట్టిందో, మనం కూడా చిన్నగా నేర్చుకుందాం. బికాస్ ఈ రోజు 8వ తారీఖులోంచి 7వ తారీఖు తీస్తుంటే రిమైండర్ ఒకటి ఎలా వస్తుందో, మన లైఫ్ లో కూడా కొత్తగా ఒక రోజు ఒక విషయం నేర్చుకుంటామండి. ఈ రోజు నేను నేర్చుకున్నాను ఉదయం నాకు సంబంధించిన జూమ్ లో ఈ లాస్ట్ పాయింట్ అండి. ఒక్కో పుల్ల తీసుకొచ్చి వేయడం అనే పాయింట్ నేను ఉదయమే నేర్చుకున్నాను డియర్ ఫ్రెండ్స్. మన లైఫ్ లో కూడా ఈ రకంగా వెళ్ళొచ్చు. సింపుల్ అండి. ఈ టాపిక్ చెప్పడం కోసం మనం యాక్రోమ్ ఉపయోగించుకోవచ్చు అండి, విజువలైజేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. నేను విజువలైజేషన్ ఉపయోగించాను. మీ అందరికీ బాహుబలి సినిమా మళ్ళీ చూపించాను నేను వితౌట్ టికెట్. కానీ ఇందులో కట్టప్ప లేడండి, ఎదురుగా ఉన్నాడు. అర్థమైందా మీకు? కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే మనం హ్యాండిల్ చేయగలగాలి అంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ గా డౌన్లోడ్ అవ్వాలి. సగం వల్ల ఉపయోగం లేదు. విన్నదాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. దాంతో పాటునండి ఇవన్నీ జరిగితే మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, కంక్లూజన్ మళ్ళీ చెప్తాను, నేను రిపీట్ చేస్తాను. మొదట్లో మనం చెప్పుకున్నాం, బాడీ షివరింగ్ అయిపోయేదండి, గుండె దడగా ఉండేదండి, చేతులు వణికేయండి, చెమటలు పట్టేసేయండి. ఇప్పుడు పట్టవు, క్లారిటీ వచ్చింది. ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అయ్యామండి, 2 hours ప్రిపేర్ అయ్యాం సెషన్ ఇవ్వడానికి. కానీ ప్రెజెంటేషన్ 20 minutes లో ప్యాకప్ అండి. దిగిపోయిన తర్వాత మిస్సింగ్ పార్ట్ లో అయ్యో చెప్పాల్సిందే మర్చిపోయాను. ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం మర్చిపోయినా సరే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ముందే ఫిక్స్ అయిపోయామండి. ప్రాక్టీస్ బాగా చేద్దాం ఇప్పుడు విన్నాం కాబట్టి. దాంతో పాటు డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ గా నేర్చుకోవాలని చెప్పాను. ఫర్గెట్, మర్చిపోండి కొన్ని విషయాలు. దాంతో పాటు ఈ వయసులో నేను నేర్చుకోవాలా, చుట్టాల దగ్గర నేర్చుకోవాలా, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకోవాలా, అడిగి నేర్చుకోవాలా, ఏం వద్దండి. ముందు మర్చిపోండి, యాక్టివ్ గా ఉండండి. ఫాస్ట్ తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి రిపీట్ చేసి చూపించేస్తాను. ఇంకా మన సెషన్ క్లోజ్ చేసుకోవచ్చు. 1 second. మీకు ఏదన్నా అర్థం కాకపోయినా, డౌట్స్ ఏదన్నా ఉన్నా సరే ఒకసారి సెషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ సార్ మీకు టైం ఇస్తారు డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని 1 by 1 మాట్లాడదు. సో ఇవన్నీ మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు మన డ్రీమ్ ఇది ఫుల్ఫిల్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఫర్గెట్, యాక్టివ్, స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ టీచ్. ఎంత నేర్చుకున్నది మీరు లాస్ట్ లో వచ్చేసరికి అందరికీ ఇవ్వండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి తగ్గట్టు, ఆడియన్స్ కి తగ్గట్టు, మీ క్లయింట్ కి తగ్గట్టు, మీ కస్టమర్ కి తగ్గట్టు ఏది కనెక్ట్ అవుతుందో దాన్ని కనెక్ట్ చేసి చెప్పండి. ఏదైనా ప్రాక్టీస్ కావాలంటే సీనియర్స్ తో మీరు టచ్ చేయండి. వీటిని యాక్రోనిమ్స్ అంటారండి. మీరు గూగుల్లో మీరు టైప్ చేయొచ్చు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. బాహుబలి స్టోరీ చెప్పుకున్నాను డియర్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఫైనల్ క్లోజ్ చేసేటప్పుడు. ఇదే స్టోరీ నేను విన్నప్పుడు కూడా నాకు ఇదే స్టోరీ నాకు ఎవరైతే స్పెషల్ స్పీకర్ వచ్చారో ఆయన చెప్పడం జరిగింది. మరి స్టోరీ ఉందా? Yes, sir. ఓకే, డన్. ఓకే, మర్చిపోయారా నవ్వడం? మర్చిపోకూడదు, యాక్రోనిమ్ ఉంది కావాలంటే చెప్తాను నేను స్మైల్ కి. విషయం ఏంటంటే, ఒక ఆయన అండి ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిపి ఆఫ్రికా వెళ్ళాడండి ఆయన. సేమ్ ఇదే స్టోరీ విన్నాను. ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్తారు కదా డిఫరెన్స్. ట్రెక్కింగ్ తెలుసా? సఫారీకి ఓపెన్ టాప్ ఉంటుందండి, అందులో చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తూ ఉంటారు. ఒక చోట వెళ్ళేసరికి అండి ఒక కోడి పిల్ల అండి, కొంచెం పెద్ద సైజే ఉంది, పెద్ద కోడి. ఆ సఫారీ వ్యాన్ ని దాటుకుని చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుందండి, చాలా స్పీడ్ గా. ఏంటిది ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది, మనమే ఎంత స్పీడ్ గా వెళ్తున్నాం, మనకన్నా స్పీడ్ గా వెళ్తుంది ఏంటిది అని చెప్పేసి అండి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అండి, ఎవరెవరు, రాబర్ట్ గారు ఆవిడ ఇద్దరు దిగారండి. ఏంటి ఇంత స్పీడ్ గా పరిగెడుతుంది, ఏంటి కోడి అని. సరే కోడి వెనకాల ఇద్దరు పరిగెట్టారండి. మనకన్నా ముందు విచిత్రాలు తెలుసుకోవడం ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మా ఆవిడ ముందు పరిగెడుతుంది, నేను వెనకాల స్లోగా పరిగెడుతున్నాను. వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మాకు ట్రైనింగ్ లో చెప్తారండి, మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కంగారుకి వెళ్ళకండి, చాలా ప్రశాంతంగా డిగ్నిఫైడ్ గా వెళ్ళండి అని. మరి మీరు ఇంపాక్ట్ ఆపోజిషన్ పట్టేశాం కదండి, స్పీడ్ గా వెళ్ళాం, స్లోగా నడుస్తున్నాం షర్ట్ నలగకుండా. కొంత దూరం వెళ్ళాక కోడి కనిపించలేదు. కాకపోతే అక్కడ ఏదో ఒక ఇల్లు కనిపించిందండి మా మిస్సెస్ కి. లోపలికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళు తలుపు తీశారు. ఏమంటే ఇక్కడ కోళ్ళు చూసామండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయండి, చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాయి, పెద్దగా ఉన్నాయండి అంటే, అమ్మ మేము యాక్చువల్ గా మా హస్బెండ్ సైంటిస్ట్ అండి, మేమే దాన్ని కనిపెట్టాం, బయట ఉంటే చూడండి అని చెప్పేసి అంటే, లోపలికి వెళ్ళి చూడటం జరిగిందండి. చూస్తే అక్కడ పెద్ద ప్లేస్ ఉంది, చాలా కోళ్ళు ఉన్నాయి.
విచిత్రం ఏంటంటే కోళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్? యాక్చువల్గా కాళ్ళు ఎన్ని ఉంటాయి? 2 కదా, 2 కాళ్ళు. వాటికి 3 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 3 కాళ్ళు ఉన్నాయి. వెంటనే వెనక్కి వచ్చేసండి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి మామూలుగా కోళ్ళకి 2 ఉంటాయి, మీ కోళ్ళకి ఏంటంటే 3 కాళ్ళు ఉన్నాయి. బాబు మా ఇంట్లో నేను, మా ఆవిడ, మా పని మనిషి 3 ఉంటాం. మాకు ప్రతిరోజు నాన్ వెజ్ అంటే ఇష్టం. ఒక కోడిని కోసుకుంటేనేమో 2 కాళ్ళే వస్తున్నాయి. పోనీ 2 కోళ్ళు కోసుకుందామంటే 4 కోళ్ళు వస్తున్నాయి కాళ్ళు. ఒక్కొక్క కాలు వేస్ట్ అయిపోతుంది. ఎలాగో మా ఆయన సైంటిస్ట్ కదా, కనిపెట్టండి గురువు గారు అని చెప్పేసి కనిపెట్టామండి. కనిపెడితే ఆల్మోస్ట్ మా ఆయన గారు చేసిన ఎక్స్పెరిమెంట్ కి సక్సెస్ఫుల్ గా చాలా పెద్ద కోళ్ళు అండి, చాలా ప్రోటీన్ ఫుడ్ అన్ని ఇచ్చాను దానికి, చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 3 కాళ్ళతో పుట్టాయండి, సూపర్ గా ఉన్నాయి. అచ్చా నిజం అండి, రుచి ఎలాగుందండి? ఇప్పుడు కొంచెం పట్టుకోలేకపోయామండి. 2 కాళ్ళే దొరకవు కదా, 3 కాళ్ళు ఉన్న కోడి ఏం దొరుకుతుందండి? మేము కనిపెట్టి దాన్ని పెంచి పోషించిన ఎన్నాళ్ళ నుంచి కనీసం ఆ కోడిని పట్టుకోలేకపోయామండి. 3 కాళ్ళు ఉన్నాయి కదా. అంటే డియర్ ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇంపాక్ట్ కూడా ఒక కొత్త బ్రీడ్ అండి. సొసైటీకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చాలా మందికి ఉచితంగానండి చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండి, చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ ని పిలిచి ఒక సొసైటీకి ట్రైనర్ మాత్రమే ఒక అద్భుతమైన మార్గంలోకి తీసుకువెళ్ళగలరు అన్న ఉద్దేశంతో ఒక కొత్త బ్రీడ్ ని తయారు చేస్తుందండి. మరి మనలో కూడా చాలా మంది ఆ 3 కాళ్ళ కోళ్ళలాగా వెళ్ళిపోదామా, లేకపోతే ఇంపాక్ట్ తోనే ఉందామా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. కలిసి ప్రయాణం చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీధర్ వీరమల్ల గారికి, అలాగే రమేష్ పర్వతం గారికి, అలాగే మా మెంటర్, మా ఇన్ఛార్జ్ అండి జనార్దన్ గారికి, నా తోటి మెంటర్స్ అందరికీ కూడా ఇంపాక్ట్ లో నేను చాలా మంచి విషయాలు తెలుసుకున్నానండి, నేను ఓన్ చేసుకున్నాను. ఇది నాకు ఒక ఫ్యామిలీ అండి. నేను లాస్ట్ సెషన్ లో కూడా గంపా నాగేశ్వరరావు ముందు ఇదే మాట్లాడానండి. తల్లిదండ్రులు జన్మనిస్తే సొసైటీకి మనం కొత్తగా పరిచయం చేసుకోవడానికంటే మనం లోపల ఉన్న ఆ ఎనర్జీని బయటికి అద్భుతంగా ట్రాన్స్ఫర్ చేసే సెకండ్ జన్మ ఇంపాక్ట్ ఇస్తుందండి అని. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చిన్న సంస్థ కాదండి. ఆ కోడి పిల్లల్లా ఉందామా, లేకపోతే ఏ ఉద్దేశంతో మనల్ని వాళ్ళు తయారు చేశారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు మనల్ని కొత్త బ్రీడ్లా తయారు చేశారు, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంచడానికి తయారు చేశారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడానండి మనం సర్వీస్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్. బికాస్ మనం వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్, నాకు అవకాశం ఇచ్చినందుకు. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ జీ, చాలా చక్కగా చెప్పారు. మెమరీ యాక్రోనిమ్ అంటే డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము నేర్చుకున్న టాపిక్స్, స్టేజ్ ఫ్రైట్ అయినా, కంటెంట్ ప్రిపరేషన్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా, వాయిస్ మాడ్యులేషన్ అయినా, ఇవన్నీ కలగలిపి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా సరే, మీరు స్టేజ్ మీద ఒక స్పీకర్ గా నిల్చున్నప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎంత ప్రిపేర్ అయ్యారు అనే దానికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనకి రాబర్ట్ సార్ చెప్పినట్టు దాంట్లో ఈ యాక్రోనిమ్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది మనకి చాలా చక్కగా వివరించారు ఇవాళ. అసలు ఫస్ట్ 30 minutes అయితే మనని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు. అంటే వితౌట్ పీపీటీ ఒక 30 minutes మనని అలా కూర్చోబెట్టారు, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మనని అంటే ఆయన చెప్పేది వింటున్నాము మనం శ్రద్ధగా అంటేనే ఆయన ఆల్రెడీ అక్కడ ఒక స్పీకర్ గా గెలిచేశారు. సో నెక్స్ట్ 30 minutes ఏదైతే చిన్నగా అది పీపీటీ తీసుకొని దాంట్లో మనకి యాక్రోనిమ్స్ యూజ్ చేసి మనకి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడే విషయాలన్నీ, అంటే మనకి ఉపయోగపడే విషయాలు. ఎగ్జాంపుల్ మనకి స్టార్ట్ అని, డ్రీమ్ అని, ఏజిఎఫ్ అని, ఇలాంటి యాక్రోనిమ్స్ అన్ని తీసుకొని మనకి చక్కగా వాటికి ఒక అర్థవంతమైన పదాలు వెతికి మనకి తీసుకొచ్చి ఆ పదాలతో మనకి ఒక సెషన్ అనేది చెప్పారు. దాంట్లో ముఖ్యంగా ఆయన ఫస్ట్ చెప్పిన 4 సెషన్స్ ఏంటంటే ప్రిపరేషన్, ప్రాక్టీస్, లిజనింగ్ స్కిల్స్, తర్వాత అది ఫాస్ట్ అనే ఒక యాక్రోనిమ్ తీసుకున్నారు. సో ప్రిపరేషన్ మీరు ఎలా ప్రిపేర్ చేశారో మీ కంటెంట్ ని అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రాక్టీస్
అంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా సరే ఈ యాక్రోనిమ్ అనేది మనకి ఆ ప్రాక్టీస్ లో మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక క్యూ కార్డ్ పెట్టుకొని మీరు ఏదైనా ఒక స్పీచ్ ప్రిపేర్ అయినప్పుడు ఆ స్పీచ్ కి అంటే మీకు దాంట్లో ఉపయోగపడే చిన్న చిన్న పదాలని మీరు దాంట్లో రాసుకొని అది క్యూ కార్డ్ ని అది మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి చాలా చక్కగా వివరించారు. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన లైఫ్ లో జరిగిన స్టోరీస్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ టాపిక్ కి సరిపోయేలాగా మనకి దాంట్లో ఆ ఎగ్జాంపుల్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము మనకి ఎంత తెలుసు అనే దానికన్నా మనకి తెలియని టాపిక్ ఒకవేళ మనకి ఆ టాపిక్ తెలిసినా సరే మనకి ఎదుటి వాళ్ళు ఒకవేళ ఆ టాపిక్ గురించి ఏదైనా కొత్త విషయం చెప్తున్నప్పుడు మనం మనసు పెట్టి వినడం అనేది ఎంత ముఖ్యమైన విషయం అనేది కూడా చెప్పారు. 3 అక్రోనిమ్స్ చెప్పారు దాంట్లో. ఫాస్ట్ అంటే ఫర్గెట్, యాక్టివ్, స్టేట్ ఆఫ్ మైండ్, టీచ్. మనకి వచ్చు లేదంటే మనకి వాళ్ళేంటి చెప్పేది వీళ్ళేంటి చెప్పేది అనే విషయాలన్నీ పక్కన పెట్టి ఆ విషయాలన్నీ మర్చిపోయి మనం యాక్టివ్ గా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ తో మనము ఒక స్పీకర్ గా టీచ్ చేయగలిగితే మనం అక్కడ సక్సెస్ అయినట్టే అనేది ఈ రోజు మనకి ఈ క్లాస్ లో వివరించారు సార్. సో స్టార్ట్, డ్రీమ్, ఇంకా క్రియేటివ్ విజువలైజేషన్ గురించి కూడా చెప్పారు. ఏదైనా విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవడానికి ఈ విజువలైజేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పారు మనకి మంచి మంచి సినిమా పేర్లు, మంచి మంచి యాక్టర్ నేమ్స్, వాళ్ళ క్యారెక్టరిజం చూపించేసి అంటే మనం గుర్తుపట్టేలాగా అంటే అలాంటిదే ఈ యాక్రోనిమ్ అనేది ఈ మెమరీ విజువలైజేషన్ అనేది మనకి ఎలా గుర్తుంటుంది అనేది ఇలా చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు ఈ యాక్రోనిమ్ అనేది ఈ రోజు ఇదంతా చెప్పిన దానికి యాక్రోనిమ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న సెంటెన్స్ లో చాలా చక్కగా చెప్పారు. ఆ సెంటెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే మనము ప్రిపేర్ అయిన స్పీచ్ ని షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకోవడానికి ఈ యాక్రోనిమ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది. ఒక స్పీకర్ గా మీరు వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ మర్చిపోతే ఆ క్యూ కార్డ్ ని మీరు చేతిలో పెట్టుకొని ఆ యాక్రోనిమ్స్ చూసుకుంటూ మీరు ఆ మెమరీని రివైజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇదివరకు చెప్పిన 4 క్లాసెస్ లో మీరు విన్నది ఈ రోజు మీరు అందులో ఉన్న చిన్న చిన్న షార్ట్ కట్స్ ని మీరే యాక్రోనిమ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక స్పీకర్ గా వెళ్ళినట్టయితే మీరు సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ రాబర్ట్ జీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ పర్వతం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై మెంటర్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్, చాలా అద్భుతమైన సెషన్ అండి. ఎస్, మరి మన దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మరి మనం ఒక యాక్రోనిమ్స్ రూపంలో కానీ తర్వాత దాన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలనే విషయాల్ని నెంబర్ ఆఫ్ యాక్రోనిమ్స్ని మనకి ప్రెజెంటేషన్ చేస్తూ ప్రాక్టికల్గా మనకి చెప్పడం జరిగింది. మరి ఈ యాక్రోనిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ట్రైనింగ్ బట్ ఆల్సో మన పిల్లల స్టడీలో కావచ్చు వాళ్ళకు కూడా మనం నేర్పొచ్చు అండి. మీరు ఏది సార్ కూడా చెప్పారు కదా పీరియాడికల్ టేబుల్లో ఆ ఎలిమెంట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని, అలా మన పిల్లలు చదువుకునేవి కూడా అలాగే గ్రూప్స్ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా యాక్రోనిమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్క యాక్రోనిమ్ పట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా 100% మనం ఎఫెక్టివ్గా డెలివరీ చేసి రావడానికి దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ రోజు నుంచి మీ బిజినెస్ అండ్ మీ జాబ్, మీ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో ఈ యాక్రోనిమ్స్ని యూజ్ చేసుకుంటూ మీ అందరూ కూడా ముందుకెళ్ళాలని, అలా వెళ్ళటానికి మనకు కావాల్సిన టిప్స్ అన్నీ కూడా సార్ ఇవ్వటం జరిగింది. చాలా అద్భుతమైన సెషన్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.